హలో ఒక్కసారి చూడండి ఇక్కడ మనం డైలీ బేసిస్ మీద కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ చేస్తున్నాం అండ్ స్టాటిక్ బేస్డ్ ఎంసీక్యూస్ కూడా మనం కవర్ చేస్తున్నాం అవునా. ఎస్, అయితే ఇప్పుడు మీరు చూడండి డైలీ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు, బట్ అవి ఎంతవరకు సరిపోతాయి? కరెంట్ అఫైర్స్ అనేది కాంప్రహెన్సివ్గా కవర్ చేయాలి. మీరు కేవలం ద హిందూ మాత్రమే కవర్ చేయడానికి టైం సరిపోతుంది అవునా. సో అందుకనే మనం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్ తీసుకొని వస్తాం, డౌన్ టు ఎర్త్ అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ పిఐబి విచ్ యూ ఆఫెన్ మిస్ టు రీడ్, ఇవన్నీ కూడా తీసుకొస్తాం. డౌన్ టు ఎర్త్ ఎన్విరాన్మెంటల్ ఆర్టికల్స్ అనేవి ప్రిలిమ్స్లో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయో మీకు తెలుసు. సో మీరు ఒక్కసారి జాయిన్ అయితే ఖచ్చితంగా రిగ్రెట్ అవ్వరమ్మా. డైలీ బేసిస్ మీద మీరు క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, పార్టిసిపేట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ కూడా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోవాలి ఆర్ ఇంకే సోర్సెస్ చదవాలనేది కూడా మనం చెప్తాం. అండ్ ట్రిక్స్ కూడా, ఎటువంటి క్వశ్చన్స్ అయినా వస్తే వాటిని లాజికల్గా ఏ విధంగా కన్క్లూషన్ చేసుకోవాలో చూస్తాము. క్లియర్? మీరు 2021 పేపర్ చూసారు కదా, ఇప్పుడు 2022 ప్రిలిమ్స్ పేపర్ ఎలా వచ్చింది? చాలా టిపికల్గా వచ్చింది. దట్ రిక్వైర్స్ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్. సో అందుకనే ఒక్కసారి చూడండి, మనం అన్నీ కవర్ చేస్తూ టోటల్గా మొత్తం కరెంట్ అఫైర్స్ అంటే మీకు ఒక వన్ స్టాప్ సొల్యూషన్. క్లియర్? దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యూ. క్లియర్? సో ఇక్కడ మనం ఫీజు చూడమ్మా, 10,000 ఇది కేవలం 5,000కి తీసుకొచ్చాం. అది కూడా ఆగస్ట్ 30 వరకు మాత్రమే, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కాబట్టి ఆఫర్ ఉంచడం జరిగిందమ్మా. 30th ఆగస్ట్ తర్వాత మనకి ఫీజు అనేది మళ్ళీ 10,000కి వెళ్తుంది. ఇనీషియల్గా ఇనాగరేషన్ ఆఫర్ తీసుకొచ్చాం అండ్ ఆ తర్వాత మళ్ళా ఇదే ఆఫర్ దీని మీద పెట్టడం అనమాట. మళ్ళీ తర్వాత వెంటనే పెరుగుతుంది కాబట్టి చూడండి, బోత్ మీకు ఇక్కడ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ కవర్ అవుతాయి. ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, డౌన్ టు ఎర్త్, లైవ్ మింట్ కవర్ అవుతుంది. అండ్ మీకు ప్రిలిమ్స్ మాత్రమే కాదు, మెయిన్స్ బేస్లో కూడా కవర్ అయినట్టు యోజన, కురుక్షేత్ర కూడా మనం చేస్తాము. అండ్ మంత్లీ కంపైలేషన్ పీడిఎఫ్స్ ఉంటాయి, వీక్లీ క్విజెస్ ఉంటాయి, మంత్లీ గ్రాండ్ టెస్ట్ ఉంటాయి అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా ఉంటుంది. అంటే మీరు మన కరెంట్ అఫైర్స్ చూస్తే మీకు మ్యాక్సిమం కవర్ అయినట్టే. క్లియర్? సో ఒకసారి చూడండి, 7893899553 ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే జాయిన్ అవ్వచ్చమ్మా. మనకి 5,000 అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ. ఇంత తక్కువలో మీకు ఎవరు కూడా ఇవ్వరు కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ జాయిన్. చూస్తున్నారు కదా, డైలీ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ తీసుకొస్తున్నాం అండ్ మీరు పార్టిసిపేషన్ కూడా చేస్తున్నారు. ఐ వుడ్ ఎంకరేజ్ దట్. ఎస్, అదే మీరు క్లాస్లో కూడా జాయిన్ అయ్యి కాంపిటేటివ్ స్పిరిట్తో మీరు కూడా ఆన్సర్స్ ఇస్తున్నారంటే ఇంకా బాగా ఉంటుందన్నమాట. క్లియర్? సో 30th ఆగస్ట్ వరకు మాత్రమే కాబట్టి టైం దగ్గర పడుతుందమ్మా. వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. హలో, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్లో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉందామా. బట్ అంతకుముందు ఒకసారి చూడండి, మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అనేవి మనకున్నాయి. క్లియర్? సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆన్లైన్ మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ దొరుకుతుందమ్మా, కేవలం 60,000కి. అది కూడా మీరు 5,000 పర్ మంత్ పెడుతూ క్లియర్ చేయొచ్చు. అయితే వ్యాలిడిటీ కేవలం 30th ఆగస్ట్ వరకు మాత్రమే. అండ్ ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చమ్మా. మీకు వన్స్ క్లాసెస్ స్టార్ట్ అయితే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది. ఫీజు అనేది 31st ఆగస్ట్ తర్వాత 70,000కి పెరుగుతుందమ్మా. క్లియర్? సేమ్ మీకు ఇక్కడ యూపీఎస్సీ ఆన్లైన్ ప్రతి క్లాస్, ఈవెన్ ఎస్ఐ నుంచి ప్రతిదీ కూడా కవర్ అవుతుంది. మీకు అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుందమ్మా. అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ ఉండడం వలన మీరు క్లాసెస్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకునే స్కోప్ ఉంటుంది. మీకు ఆన్లైన్ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అవైలబుల్గా ఉంటుంది. ఫైన్. సో అది ఒకసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్ మనం బోత్ విశాఖపట్నం అండ్ హైదరాబాద్ ఆఫ్లైన్ బ్రాంచెస్ మనకున్నాయమ్మా. ఎవరైతే ఆఫ్లైన్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారో దే కెన్ కమ్ అండ్ దే కెన్ కాంటాక్ట్. ఈ నెంబర్కి కాల్ చేయండి, 7893899553.
అయితే ఫీజు అనేది కేవలం 70,000 రూపీస్ మాత్రమే ఆఫ్లైన్ ఫీజ్, అండ్ అది కూడా ఈఎంఐ 5,000 పర్ మంత్ కడుతూ మీరు క్లియర్ చేయొచ్చు. అండ్ ఫీజు అనేది 80,000కి రివైజ్ అవ్వబోతుంది. మనకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీ వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఆఫ్లైన్ క్లాసెస్కి రావచ్చు. ఫైన్. సో అయితే మీరు ఇప్పుడు ఆఫ్లైన్ తీసుకున్నారంటే కంప్లీట్ ఆన్లైన్ అంతా కూడా మీకు యాక్సెసిబిలిటీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? ఎస్. కమింగ్ టు హైదరాబాద్ చూడమ్మా, హైదరాబాద్లో నేను పాలిటీ ఆఫ్లైన్ డీల్ చేస్తున్నాను. అండ్ మీకు శృతి మేడం తెలుసు కదమ్మా, డౌన్ టు ఎర్త్ చెప్తారు. మేమిద్దరం ఉంటున్నాము. సో ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు కమ్ ఫర్ హైదరాబాద్. క్లియర్? సో క్లియర్గా హైదరాబాద్ మీరు ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అమ్మా. క్లియర్? ఆఫ్లైన్ బ్రాంచ్కి విజిట్ చేయండి అండ్ యూ కెన్ గో ఫర్ 3 days ఫ్రీ డెమో. క్లియర్? 3 days డెమో యూ కెన్ అటెండ్ ఫర్ ఫ్రీ 3 days డెమో. అండ్ ఆ తర్వాత మీరు మన ఇన్స్టిట్యూట్ యొక్క స్ట్రక్చర్ చూడొచ్చు, ఫీజ్ స్ట్రక్చర్ చూడొచ్చు, క్లాస్ ప్యాటర్న్ చూడొచ్చు. ఆ తర్వాత మీరు డిసైడ్ అవ్వచ్చు. క్లియర్? సో హైదరాబాద్కి రండి, మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్ని విజిట్ చేయండి అమ్మా. ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 29/8/2022 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్ని న్యూస్ పేపర్లో అపేర్ అయినవి ఈరోజు చూద్దామమ్మా. ఓకేనా? సో అయితే ఆర్టికల్స్ డిస్కస్ చేస్తుంది దిస్ ఈజ్ శ్రీనివాస్. సో క్వశ్చన్ చూడమ్మా, నిన్న ఇచ్చిన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని ఇచ్చాను. ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కెన్ బీ సాల్వ్డ్ త్రూ యాంటీబయోటిక్స్ అన్నాను. ఈ ఆన్సర్ ఈజ్ అబ్జల్యూట్లీ ట్రూ. క్లియర్? సో మనం ఏం చూసాం, ఈ యాంటీబయోటిక్స్ అనేవి వైరస్కి ఆపోజిట్గా ఫైట్ చెయ్యలేవు అని చూస్తాం. అవునా? ఎస్. అయితే ఇక్కడ ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అంటే సార్ వేరియస్ సోర్సెస్లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని కూడా ఇచ్చారు కదా. ఎస్, హియర్ మైక్రోబ్స్ అంటే నథింగ్ బట్ బ్యాక్టీరియా. యాంటీబయోటిక్స్ అనేవి ఎఫెక్టివ్గా బ్యాక్టీరియాతో మాత్రమే ఫైట్ చేయగలవు. క్లియర్ సొల్యూషన్స్ ఫర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ మాత్రమే యాంటీబయోటిక్స్ చూపించగలవు అన్నమాట. క్లియర్? సో మీరు వేరియస్ సోర్సెస్లో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అని చదివినా కూడా దిస్ ఈజ్ ది ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ అబ్జల్యూట్లీ రైట్. క్లియర్? సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, పెన్సిలిన్ అనేది ఫస్ట్ యాంటీబయోటిక్ మెడిసిన్ అంట. ఎస్, ఇది మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఆ తర్వాత ఇది ఫంగస్ నుంచి వచ్చిందంట. ఎస్, ఇది కూడా మనం చూసాము. అవునా? పెన్సిలియం నొటాటమ్ నుంచి వచ్చింది అని చూసాం. అవునా? ఈ ఫంగస్ ఏంటమ్మా? పెన్సిలియం నొటాటమ్. పెన్సిలియం నొటాటమ్ అనే ఫంగస్ నుంచి దీన్ని తయారు చేయడం జరిగింది కాబట్టి దీన్ని పెన్సిలిన్ ఇంజెక్షన్ ఆర్ పెన్సిలిన్ యాంటీబయోటిక్స్ అని తీసుకున్నారు. క్లియర్? సో 2 కూడా కరెక్టే. ఆన్సర్ అనేది సి, బోత్. క్లియర్? సో స్టేట్మెంట్ 1 ఎందుకు కరెక్ట్ అయిందో చూసారు కదమ్మా. ఆ రోజు కూడా నిన్న కరెంట్ అఫైర్స్లో నేను న్యూస్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు చెప్పాను, వైరస్ ఇన్ఫెక్షన్స్కి ఇది ఎఫెక్ట్ చూపించదు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్తో మాత్రమే ఇది పోరాడగలది అనేది. క్లియర్? ఎస్. ఆర్టికల్స్ టు బీ ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఈరోజు ఈ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ చూస్తాం. ఫస్ట్ వన్, ఎడిటోరియల్ ఆర్టికల్, జపాన్స్ కంటిన్యూయింగ్ స్ట్రగల్ విత్ జెండర్ ప్యారిటీ. క్లియర్? నెక్స్ట్, డేటా ప్రొటెక్షన్ బిల్ likely to be presented in the budget session. Modi urges people to join fight against malnourishment and to boost self-reliance. Rajnath released third indigenization list. Next, financial inclusion will spur the growth and 5G cells to piggyback on polls and hoardings. Clear? సో ఆర్టికల్స్ అన్నీ వెరీ రిలవెంట్ ఫర్ యూపీఎస్సీ అమ్మ. అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోగలరు. అండ్ ఆ తర్వాత జాగ్రత్త చూడండి, లాస్ట్లో ఎడిటోరియల్ మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఆర్టికల్స్లో ఒక
కరెంట్ అఫైర్స్ బేస్డ్ ఎంసీక్యూ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా. డైలీ మీరు కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ కూడా చూస్తున్నారు కదా. సో అదే మనకు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలో మనం మరింత కేవలం ద హిందూ మాత్రమే కాదు, లైవ్ మింట్, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో మీరు వెంటనే జాయిన్ అయితే మీకు ప్రిలిమ్స్కి మీరు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారో మీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. క్వశ్చన్సే కదా డిస్కషన్స్, కరెంట్ అఫైర్స్ ఇక్కడ వింటున్నాం అంటే అవి సరిపోదు. ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్లో పార్టిసిపేషన్ చేస్తేనే మీరు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళిన తర్వాత మీకు గుర్తుకొస్తుంది అండ్ ఏ విధంగా ఎలిమినేట్ చేసి పెట్టాలో కూడా మీరు నేర్చుకోగలరన్నమాట. క్లియర్. ఎస్. ఈ ఆర్టికల్ చూడమ్మా, ఇది ఎడిటోరియల్లో వచ్చిన ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. సో ఈ ఆర్టికల్ జపాన్స్ కంటిన్యూయింగ్ స్ట్రగల్ విత్ జెండర్ పారిటీ. క్లియర్. అయితే ఈ ఆర్టికల్ చూసిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెన్స్ రిలేటెడ్ టు జపాన్ అని, ఇండియా జపాన్ రిలేషన్స్ గురించి అని ఇది ఆర్టికల్ అనుకోకండి. క్లియర్. సో ఈ ఆర్టికల్ మనకి మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇంపార్టెంట్. ఎక్కడ ఫ్రమ్ GS1 పర్స్పెక్టివ్. GS1లో సొసైటీ ఇష్యూస్ ఉంటాయి, అందులో చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ ఆ తర్వాత GS2లో మీరు అనుకుంటున్నట్టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ సోషల్ జస్టిస్లో ఇంపార్టెంట్ టాపిక్స్. క్లియర్. అర్థమైందా? అయితే ఇక్కడ ఆర్టికల్ మీరు అబ్జర్వ్ చేస్తే జెండర్ ప్యారిటీ అని అంటున్నాడు. జపాన్ ఇప్పటికీ కూడా జెండర్ ప్యారిటీ గురించి ట్రై చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యారిటీ అంటే ఏంటి? ప్యారిటీ అంటే ఈక్వాలిటీ అని తీసుకుంటాం. క్లియర్. ప్యారిటీ అంటే ఈక్వాలిటీ. సార్ అంటే జెండర్స్కి అక్కడ మేల్కి ఫిమేల్కి ఈక్వాలిటీ లేదా జపాన్లో అంటే ఎస్, జపాన్లో మేల్కి ఫీమేల్కి ఈక్వాలిటీ అనేది లేదు. సార్ అదేంటి, అది అంత డెవలప్డ్ కంట్రీ కదా, చాలా బాగా డెవలప్ అయింది కదా అని అనుకుంటారు. ఎస్, అయితే డెవలప్డ్ కంట్రీ అనేది కేవలం ఎకనామిక్ టర్మ్స్లో మాత్రమే చూస్తాం. అవునా? ఒక్కసారి చూడమ్మా, ఎకనామిక్ టర్మ్స్లో మాత్రమే వాళ్ళు డెవలప్మెంట్ చూపించగలిగారు. కానీ ఉమెన్ ఇష్యూస్ ఎప్పుడూ కూడా ఇందులోకి వస్తాయమ్మా సోషో కల్చరల్లోకి వస్తాయి. అవునా? అర్థమవుతుందమ్మా? అయితే సోషో కల్చరల్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తే మాత్రమే ఉమెన్ ఇష్యూస్ అనేవి పట్టించుకోగలం, లేకపోతే ఉమెన్ ఇష్యూస్ అనేవి రావు. ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ గవర్నమెంట్ వాళ్ళకంటూ ఎకానమీలో వాళ్ళదంటూ ఒక స్టైల్ పెట్టుకోవడం జరిగింది. ఎక్కడి నుంచి? World War II తర్వాత ఈవెన్ ఒక ఆటమ్ బాంబ్స్ అనేవి వాళ్ళ ఇంపార్టెంట్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియాస్లో, హిరోషిమా నాగసాకి ఏరియాస్లో బాంబ్ పడిన తర్వాత కూడా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా నిల్చొని మళ్ళీ వాళ్ళ ఎకానమీని రివైవ్ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో అందరూ కూడా ఎక్స్ట్రా హార్డ్ వర్క్స్ చేయడం జరిగింది. క్లియర్. అంటే వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ దే స్టార్టెడ్ డూయింగ్ ది వర్క్. క్లియర్. సో ఇలా చేయడంతో ఏమైంది? నేషన్ ఎకనామికల్గా చాలా ప్రాస్పరస్ అయ్యి ఈరోజు వరల్డ్లో 4th లార్జెస్ట్ ఎకానమీ. క్లియర్. 4th లార్జెస్ట్ ఎకానమీ కింద ఈరోజు జపాన్ ఉంది అంటే దానికి కారణం వాళ్ళ హార్డ్ వర్క్ అనేది ఎకనామిక్స్లో చూపించగలిగారు, కానీ సోషో కల్చరల్ డెవలప్మెంట్లో చూపించలేకపోయారు. క్లియర్. సోషో కల్చరల్ డెవలప్మెంట్ అయి ఉంటే నిజంగా ఉమెన్ కూడా ఇంకా గొప్ప రోల్ జపాన్ నుంచి ప్లే చేసేవారు అని ఆర్టికల్ అన్నమాట. క్లియర్. అయితే ఇక్కడ జనరల్గా జపాన్ గురించి ఇస్తున్నాడు అండ్ ఆ తర్వాత దాన్ని కంపారిజన్ చేసుకొని ఇండియా ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. క్లియర్. సో అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి అమ్మ, ఆర్టికల్ నీట్గా డీటెయిల్డ్గా స్లోగా మనం అంతా కూడా ఇష్యూస్ చూద్దాం. ఓకేనా? జపాన్ ఇంతవరకు ఎప్పుడూ చూడని లోయెస్ట్ టోటల్ బర్త్స్ అనేది ఈసారి చూసింది 2021లో. అంటే సంవత్సరం మొత్తం కూడా దేశం మొత్తం మీద
8 lakh మెంబర్స్ మాత్రమే బర్త్ తీసుకున్నారు. 8 lakhs అమ్మ, కేవలం 8 lakhs మాత్రమే న్యూ బర్త్స్ తీసుకున్నారు అని చెప్తున్నారు. బట్ అయితే ఇక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇచ్చే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మాత్రం వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరు? జపాన్ అన్నమాట. అయితే అక్కడ గ్లోబల్ జెండర్ గ్యాప్ అంటే ఫీమేల్స్ ఎంత డిఫరెన్స్ ఉందో ఇక్కడ వీళ్ళు చూపించగలుగుతున్నారు అన్నమాట. అయితే ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నారు, ఈ డిఫరెన్స్ అనేది కొన్ని రీజన్స్ వల్ల రావచ్చు. అవునా? మేల్ ఫీమేల్ గ్యాప్ అంటే మేల్స్ని హయ్యెస్ట్గా, ఫీమేల్స్ని తక్కువగా చూస్తున్నారు. ఆర్ మేల్స్కి ఇంపార్టెంట్ పొజిషన్స్కి ఇస్తూ ఫీమేల్స్కి లో లెవెల్ పొజిషన్స్ ఇస్తున్నారు అంటే వాటిని జెండర్ గ్యాప్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా పొజిషన్ ఉందంటే మేల్స్ ఫీమేల్స్ ఈక్వల్గా కాంపిటీషన్తో దాన్ని తెచ్చుకోగలగాలి. అవునా? ఇంటెన్షనల్గా ఫీమేల్స్ని రానివ్వకుండా చేసి పొజిషన్స్ కేవలం మేల్స్ వరకు మాత్రమే ఉంచామంటే అది లాంగ్ టైంలో ఎఫెక్ట్ అవుతుంది. అవునా? ఎస్. అయితే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల ఇలా జరుగుతాయి అన్నమాట. జెండర్ ఇన్ఈక్వాలిటీ అనేది సొసైటీలో ఎందుకు రావచ్చు? బికాజ్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్. అంటే కొన్ని రిసోర్సెస్ ఉండడం వలన ఆ రిసోర్సెస్ అన్నీ కూడా మేల్స్ చేతుల్లో ఉండడం వలన ఫీమేల్స్ బయటికి రాలేకపోతున్నారు. ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ వల్ల. అండ్ ఆ తర్వాత జనరల్గా జెండర్ నామ్స్ క్లియర్. జెండర్ నామ్స్ అనేవి సొసైటీలో ఇస్తున్నారా ఏంటా అని చూడాలి. అయితే సొసైటీలో ఈ రెండు కారణాల వల్ల జనరల్గా మేల్ ఫీమేల్ డిఫరెన్స్ ఆర్ జెండర్ గ్యాప్ అనేది వస్తుంది. క్లియర్. రిసోర్సెస్ లేవు అంటే ఉన్న రిసోర్సెస్ మేల్స్ మీద ఖర్చు పెడుతున్నారు. అండ్ జెండర్ రూల్స్ ఉన్నాయి అంటే కేవలం ఇది ఫీమేల్ మాత్రమే చేయాలి, ఇది కేవలం మేల్ మాత్రమే చేయాలి అని పెట్టుకుంటే అటువంటి జెండర్ నార్మ్స్ ఉన్నా కూడా జెండర్ గ్యాప్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎంత డెవలప్ అయినా కూడా వాళ్ళు ఇలా పెట్టుకున్నారనుకోండి, ఇన్కమ్ ఎర్నింగ్ అనేది మేల్సే చేయాలి, అది మేల్ బాధ్యత అని పెట్టుకున్నారంటే ఎంత కష్టపడినా ఆ ఒక్క మేలే కష్టపడతాడు తప్ప ఫిమేల్ని హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ వరకే ఉంచడం జరుగుతుంది. క్లియర్. సో అయితే ఒక్కసారి చూడండి, జపాన్ అనేది ఒక డెవలప్డ్ కంట్రీ కాబట్టి ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్ ప్రాబ్లం లేదు. తనకి ఎంత కావాలంటే అంత రిసోర్సెస్ ఫీమేల్కి ఖర్చు పెట్టగలరు. బట్ అంటే ఆటోమేటిక్గా ఇంకా మిగిలింది ఏంటి? జెండర్ నార్మ్స్. ఇది ఇంటెన్షనల్గా లేకపోయినా ఇన్ జనరల్గా ప్రజల యొక్క మనసులో ఇవి ఉండిపోయాయి. వాళ్ళ థాట్ ప్రాసెస్లో జెండర్ నార్మ్స్ అనేవి ఉండిపోయాయి అని మనం చూస్తాం. అవునా? అది ఒక డెవలప్డ్ కంట్రీ కాబట్టి తనకి అమౌంట్తో పని లేదు. క్లియర్. సో అందుకని జెండర్ నార్మ్స్ ఇష్యూస్ అయి ఉంటాయి అని అంటున్నారు. వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. అండ్ ఇండియా కూడా జపాన్ని చూసి తను నేర్చుకోవాల్సింది ఉంది అని ముందుగా హెచ్చరిస్తున్నారనమాట. క్లియర్. సో అయితే డెవలప్డ్ అయినా కూడా గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అన్నాను కదమ్మా, దీని ర్యాంక్ ఎంత వచ్చిందంట? 116 అవుట్ ఆఫ్ 146. క్లియర్. 146లో దీనికి 116 ర్యాంక్ వచ్చింది. అండ్ G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనేది జపాన్ ఇస్తుందన్నమాట. ఎందుకు? జపాన్ ర్యాంకే 116, అందర్ ర్యాంకులు కూడా 10 నుంచి 27 ర్యాంక్స్లో ఉన్నాయి. అండ్ బేరింగ్ ఇటలీ ర్యాంక్ అనేది 63 ఉంది. ఓకే. బట్ జపాన్ మరీ దారుణంగా 116లో తన ర్యాంక్ అనేది ఉన్నది. క్లియర్. సో అంత మాత్రాన ఫిమేల్ అక్కడ చదవట్లేదు అలా అని కాదమ్మా, ఫిమేల్ అయితే జరుగుతున్నాయి. అంటే జెండర్ ఈక్వాలిటీ ఇన్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్, ఎడ్యుకేషన్ తీసుకోవడంలో మాత్రం ఫిమేల్స్ అందరూ మేల్స్తో సమానంగా తీసుకుంటున్నారు. అంటే మేల్స్కి ఎంత ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక 18 years వరకు చేస్తున్నారంటే
పర్ఫెక్ట్గా ఫిమేల్స్ కూడా 18 ఇయర్స్ వరకు చదువుకుంటున్నారు, ఆ తర్వాత కోర్సెస్ చూసుకుంటున్నారు. క్లియర్. సో దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా జనరల్గా తీసుకుంటే ఓఈసిడి, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, వీళ్ళు జనరల్గా ట్వైస్ 2 ఇయర్స్కి ఒకసారి సైంటిఫిక్ అండ్ మ్యాథమెటికల్ లిటరసీ కంట్రీస్లో ఎంతవరకు ఉన్నాయి అండ్ రీడింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఎంతవరకు ఉన్నాయో చెక్ చేస్తే యావరేజ్ జపాన్ నుంచి 15-year-old గర్ల్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. వాళ్ళు ఓఈసిడి కంట్రీస్లో, ఓకే, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ డెవలప్మెంట్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, అంటే యూరోపియన్ కంట్రీస్ కానీ వెస్టర్న్ కంట్రీస్ కానీ, వాటన్నిటికన్నా కూడా వీళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది అని అంటున్నారనమాట. క్లియర్. సో అందుకనే ఇదంతా కూడా మనం చూస్తే జపాన్లో ఫస్ట్ నుంచి ఫీమేల్స్ని తొక్కేస్తున్నారు అని కాదు, జనరల్గా ఎక్కడ ఇష్యూస్ వస్తున్నాయో చూద్దాం. బట్ ఇది కూడా చూడమ్మా, హెల్త్ అండ్ సర్వైవల్లో కూడా వాళ్ళు ఉమెన్కి 0.97 స్కోర్ అనేది ఉంది. అంటే వాళ్ళ హెల్త్కి ఇబ్బంది లేదు, వాళ్ళ సర్వైవల్కి ఇబ్బంది లేదు. వాళ్ళని ఎక్కడా కూడా తక్కువ చేసి వీటిలో ఎడ్యుకేషన్ ఇవ్వడంలో కానీ, వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వాటిలో కూడా వాళ్ళని ఎక్కడా కూడా తక్కువ చేయట్లేదు. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది సార్? ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే లీడర్షిప్ రోల్స్ దగ్గర వస్తుంది. క్లియర్. ఎక్కడ వస్తుందమ్మా? లీడర్షిప్. జపాన్ తీసుకుంటే జపాన్లో జనరల్గా ఎంతవరకు కూడా 10% పార్లమెంటరీ సీట్స్లో కూడా ఉమెన్ లేరు. అంటే అట్లీస్ట్ 10% కన్నా తక్కువ ఉన్నారు అన్నమాట. అండ్ ఈవెన్ ఉమెన్ ఇన్ పార్లమెంట్ ర్యాంక్ తీసుకుంటే వీళ్ళ ర్యాంక్ అనేది 130లో ఉంది, అంత తక్కువలో ఉంది. మిగిలిన G7 కంట్రీస్ తీసుకుంటే అక్కడ ఉమెన్ ఆ పార్లమెంట్స్లో అట్లీస్ట్ 30% ఉంటున్నారు, బట్ ఇక్కడ లెస్ దెన్ 10%. అండ్ జనరల్గా జపాన్ హెడ్ ఆఫ్ ది స్టేట్ చూసుకుంటే లాస్ట్ 50 ఇయర్స్లో ఒక్క ఫీమేల్ కూడా రాలేదు. క్లియర్. హెడ్ ఆఫ్ ది స్టేట్లో ఒక్క ఫీమేల్ కూడా రాలేదు అని చెప్తున్నారు. అంటే లీడర్షిప్ రోల్లో ఎప్పుడైతే తక్కువగా ఫీమేల్ ఉన్నారో వాళ్ళకు కావాల్సిన పాలసీ మెషర్స్ అనేవి తీసుకోలేరు, వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అనేది వీళ్ళు ఇవ్వలేరు. అవునా? వాళ్ళకి కావాల్సిన జెండర్ నార్మ్స్ అనేవి వీళ్ళు సెట్ చేయలేరు. అంటే ఈక్వాలిటీగా చూడడం కానీ, జెండర్ ఎంపవర్మెంట్ కానీ అవేవి కూడా చేయలేరు. ఉమెన్ ఎప్పుడైతే లీడర్షిప్లో ఉండరో అవి ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో డేంజర్గా ఉంటుంది. క్లియర్ కదమ్మా? అయితే జపాన్ సొసైటీలో మేల్స్ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో చూస్తే సొసైటీలో ఇటువంటి రెస్పెక్ట్ అనేది ఉమెన్కి ఇవ్వడం జరుగుతుంది అండ్ వాళ్ళని ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. అవునా? వాళ్ళ రెస్పెక్ట్ కానీ ట్రీట్మెంట్ కానీ మనకి అర్థమవుతుంది. అయితే జనరల్గా చాలామంది ఉమెన్ వాళ్ళు దే ఆర్ ఫేసింగ్ ద సెక్సిజం రిమార్క్స్ అంటే ఏంటి అంటే జనరల్గా ఉమెన్ ఓరియంటెడ్గా ఉమెన్ ఈ వర్క్స్ చేయకూడదు, ఉమెన్స్ ఆ వర్క్స్ చేయకూడదు, దీంట్లో మేల్స్ మాత్రమే ఉండాలి అని, అండ్ ఉమెన్ కేవలం కొన్ని ఇష్యూస్కి మాత్రమే పనికొస్తారు అని వాళ్ళని జెండర్ ఉపయోగించి మాట్లాడితే దాన్ని సెక్సిజం రిమార్క్స్ అని అంటాము. ఫర్ ఇన్స్టెన్స్ జనరల్గా మనకి 2021లో టోక్యో ఒలింపిక్స్ జరిగాయి. అవునా? ఆ టోక్యో ఒలింపిక్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో కమిటీ అండ్ ముందు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఒక అతను కూడా ఏమని చెప్పారు? సెక్సిస్ట్ రిమార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఏంటంట? జనరల్గా ఉమెన్ బోర్డ్ మీటింగ్స్లో పార్టిసిపేట్ చెయ్యొద్దు అని అంటున్నారు. ఎందుకు బోర్డు మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయొద్దు అంటున్నారు తెలుసా? ఎందుకంటే వాళ్ళు దే టాక్ టూ మచ్. క్లియర్? దే టాక్ టూ మచ్ అంటే ఇది హోల్ ఉమెన్ కమ్యూనిటీ మీద అంటున్నట్టు అనమాట.
ఉమెన్ ఎక్కువ మాట్లాడతారు కాబట్టి, ఎక్కువ అనవసరమైనవన్నీ మాట్లాడతారు కాబట్టి జెండర్ మీటింగ్స్లో ఉమెన్ని కూర్చోనివ్వద్దు అని అన్నారు. క్లియర్. అండ్ ఆ తర్వాత అక్కడ సొసైటీ అంతా కూడా రివర్స్ అయిన తర్వాత వాళ్ళ స్టేట్మెంట్స్ని బ్యాక్ తీసుకోవడం జరిగి సారీ చెప్పారనమాట. క్లియర్. ఈవెన్ పొలిటికల్ స్పీచెస్లో కూడా కొంతమంది పొలిటీషియన్స్ ఏమని చెప్తున్నారంటే ఉమెన్ కేవలం దే ఆర్ బర్త్ గివింగ్ మిషన్స్, దే ఆర్ బర్త్ గివింగ్ మిషన్స్ అంటే ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసేస్తున్నారు. ఆబ్జెక్టిఫై అంటే మిషన్స్తో, ఒక పరికరంతో పోలుస్తున్నారు. క్లియర్. అయితే ఇప్పుడు చూడండి, ఒక మిషన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే దాన్ని వెంటనే రిపేర్ చేస్తాం. ఆర్ ఆ మిషన్ని ఏ విధంగా మనం చూస్తాం, డిస్టెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తాం. ఓకే, అంటే ఆ మిషన్కి ఏదైనా మనం ఏమైనా ఫీల్ అవుతామా? ఫీల్ అవ్వం. దాని డ్యూటీ ఏంటి? కేవలం ప్రొడక్ట్స్ని తయారు చేయడం. సేమ్ అలానే ఒక ఉమెన్ ఒక ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ లైఫ్ అయిన తర్వాత కూడా ఒక ఫ్యామిలీని నీట్గా ఉంచే పొజిషన్లో ఉన్న ఉమెన్ని కేవలం బర్త్ గివింగ్ మెషిన్స్లా చూడడం అనేది చాలా రాంగ్ అని తీసుకుంటాం. అవునా? వీటిని సెక్సిజం రిమార్క్స్ అని అంటారు. క్లియర్. సో ఇలా అనడం ప్రజలందరూ కూడా రివర్స్ అవ్వడం వలన దాన్ని తీసుకున్నారు. సో ఇటువంటి స్టేట్మెంట్స్ లైక్ దే టాక్ టూ మచ్, దే ఆర్ లైక్ గివింగ్ మిషన్స్ ఓన్లీ, బర్త్ గివింగ్ మిషన్స్ ఓన్లీ అని అంటే సొసైటీలో వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతుంది. అవునా? సో ఇన్ జనరల్గా చూసుకుంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ జపాన్లో ఏమైంది, హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఒక కేస్ స్టడీ అనమాట. హయ్యర్ ఎడ్యుకేషన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఎగ్జామినేషన్లో రిగ్గింగ్ అనేది జరిగింది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మేల్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఎక్కువ మంది మేల్స్ని 70% మేల్స్నే రిక్రూట్మెంట్ చేసి ఫిమేల్స్కి కేవలం 30% మాత్రమే ఇవ్వడం జరిగింది. సరే, రిగ్గింగ్ ఎందుకు జరిగింది అంటే దే థాట్ ఫీమేల్స్కి మెడికల్ ఎడ్యుకేషన్ అనేది అనవసరం. ఎందుకంటే రేపొద్దున్న వీళ్ళు ఖచ్చితంగా ప్రజలకి సర్వీస్ చేస్తారు అని గ్యారంటీ ఏంటి? వీళ్ళు మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా. ఆర్ యు గెటింగ్? సో మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి, చిల్డ్రన్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో వీళ్ళకి మెడికల్ సీట్లు ఇచ్చినా కూడా కావాల్సినన్ని డాక్టర్లు కంట్రీలో సరిపోరు అని ఇస్తున్నారు. ఆన్ దట్ బేసిస్ ఉమెన్ ఎబిలిటీ టు లెర్న్ ద మెడికల్ నాలెడ్జ్ అనేది వీళ్ళు తీసేయడం జరుగుతుంది. అవునా కదా? సో దీంతో మనం ఏం అర్థం చేసుకుంటాం? హై పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటమ్మా? తలసరి ఆదాయం అని అంటాం. అంటే ఓవరాల్గా యావరేజ్గా ఒక్కొక్కరు నెలకి లక్షలు దాటి సంపాదిస్తున్నా కూడా జనరల్గా వీళ్ళు డెవలప్డ్ ఎకానమీస్ అయినా కూడా జెండర్ ఈక్వాలిటీ అనేది లేదు. ఉమెన్ని చాలా డిస్టెంట్లో పెట్టి చూస్తున్నారు. ఎందుకు? వీళ్ళు కేవలం ఎకనామిక్ ఇష్యూస్లో మాత్రమే డెవలప్ అవ్వడం జరిగింది, కానీ వీళ్ళకి సోషో కల్చరల్ ఇష్యూస్లో డెవలప్మెంట్ లేదు అని చూస్తాం. అవునా? సోషో కల్చరల్ డెవలప్మెంట్లో ఉమెన్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఉమెన్ని ఒక వైఫ్ కింద మాత్రమే చూస్తున్నారు. ఈవెన్ జపాన్లో ఉమెన్ని కనాయ్ అని కూడా అంటారు. ఈ నేమ్స్ అవసరం లేదు, జనరల్గా చెప్తున్నానమ్మా. కనాయ్ అంటే ఇంట్లో ఉండేది అని, అంటే ఇన్సైడ్ హౌస్. అండ్ మేల్స్ని శాలరీ మ్యాన్ లాగా చూస్తారు. క్లియర్. మేల్ని శాలరీ మ్యాన్ అని అంటారు. అంటే మ్యాన్ అన్న జెండర్కి శాలరీ అనేది యాడ్ చేసి శాలరీస్ కేవలం మేల్స్కి ఇవ్వడం జరుగుతుంది. మేల్సే స్ట్రిక్ట్గా వర్క్ చేస్తారు అన్నంత పరిస్థితికి వచ్చేసారు. క్లియర్? అర్థమవుతుందమ్మా? ఫీమేల్ని ఇన్సైడ్ ది హౌస్ అంటున్నారు, మేల్స్ని శాలరీ మ్యాన్ అని అంటున్నారు. క్లియర్? అంటే ఇంపార్టెంట్ పొజిషన్స్ అన్నీ కూడా మేల్స్కి ఇస్తూ చిన్నవి సెక్రటరీస్ కానీ అసిస్టెంట్స్ కానీ కేవలం ఇవి మాత్రమే మదర్స్కి ఆర్ గర్ల్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఫీమేల్స్కి. అండ్ ఇది చూస్తే ఓవరాల్ కార్పొరేట్ వరల్డ్లో కూడా జనరల్గా చూడండి, ఉమెన్ ఇన్ జపాన్
కంపెనీ హెడ్స్ కింద 8% మాత్రమే ఉంటున్నారు, అండ్ మిడిల్ మేనేజ్మెంట్లో 5% మాత్రమే ఉంటున్నారు, అండ్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కూడా ఫీమేల్స్ 5% ఉంటున్నారు, అండ్ మేల్స్ ఎర్న్ చేసే దాంట్లో కేవలం వాళ్ళు 57% మాత్రమే ఎర్న్ చేస్తున్నారు. క్లియర్? అంటే ఒక మేల్ 100 రూపీస్ ఎర్న్ చేస్తే ఫిమేల్స్ కేవలం 57 రూపీస్ మాత్రమే ఎర్న్ చేస్తున్నారు. ఈ ఎర్నింగ్ డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? వాళ్ళని తక్కువ చేయడం చూడడం, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వకపోవడం వలన ఈ విధంగా వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. క్లియర్? సో అందుకని సొసైటీలో వేజ్ గ్యాప్ అనేది ఉమెన్కి ఇక్కడ జపాన్లో వచ్చింది. ఆ వేజ్ గ్యాప్ డెఫినెట్గా జెండర్ ఇంపాక్ట్ మీద చూపిస్తుంది. క్లియర్? సో అందుకని జనరల్గా ఇక్కడ చూస్తున్నారు. అండ్ సోషియో ఎకనామిక్ ఇంపాక్ట్ మీద ఏ విధమైన ఆధారం పడింది అంటే జపాన్లో చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారు? దే ఆర్ నాట్ ఇండల్జింగ్ ఇన్ ది మ్యారేజ్ అనేది వద్దనుకుంటున్నారు. ఎందుకు? హై కాస్ట్ ఆఫ్ లివింగ్ అయిపోవడం వలన మ్యారేజ్ వద్దు అనుకుంటున్నారు. సింగిల్స్గా ఉంటే వచ్చే శాలరీ అనేది నచ్చినట్టు హ్యాపీగా ఖర్చు పెట్టుకోవచ్చు. బట్ ఫ్యామిలీస్ అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి, అంత మెయింటెనెన్స్ చేయలేము అని. అండ్ ఈవెన్ లో మ్యారేజ్ రేట్స్ అనేవి చూడడంతో సొసైటీలో కన్జంప్షన్ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సింగిల్గా ఉన్నప్పుడు ఎవరైనా కూడా మంత్లీ 10,000 వచ్చినా కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే ఫ్యామిలీ ఉంది అంటే మంత్లీ 50,000 అయినా కూడా సరిపోదు, అంటే ఖర్చు పెడితే జనరల్గా. క్లియర్? సో ఈ విధంగా ఉంటుంది. అంటే ఒక ఫ్యామిలీలో ఎప్పుడూ కూడా హయ్యర్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తారు, అండ్ ఈవెన్ హెల్త్ ఎక్స్పెన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అని మనం చూస్తాం. అవునా? సో ఇది లాంగ్ రన్లో ఇబ్బంది కూడా. ఎందుకు? మ్యారేజ్ చేసుకోకపోతే చిల్డ్రన్ నెంబర్ తగ్గిపోతుంది. చిల్డ్రన్ నెంబర్ తగ్గిపోయిందంట కొన్ని సంవత్సరాల తర్వాత యంగ్ పీపుల్ దొరకరు, అందరూ కూడా ఓల్డ్ అయిపోతారు. యంగ్ పీపుల్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన వర్క్ ఎవరు చేస్తారు? అంటే యంగ్ పీపుల్ ఉంటే దే విల్ ఎర్న్, బట్ ఓల్డ్ పీపుల్ ఉంటే దే విల్ స్పెండ్, అండ్ వాళ్ళకి పెన్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది గవర్నమెంట్. ఓకే, కంట్రిబ్యూషన్ లేకుండా పెన్షన్స్ ఎలా వస్తాయి అంటే కొత్తగా యంగ్ పీపుల్ రిక్రూట్ అయ్యి వీళ్ళ శాలరీస్లోంచి కట్ చేసి దాచిన అమౌంట్ని వీళ్ళకి యాజ్ ఆఫ్ నో పెన్షన్స్ కింద ఇస్తూ ఉంటారు. అది సైకిల్ మీద అలా వెళ్తుంది. ఓల్డ్ పీపుల్కి ఇస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు, వాళ్ళకి రిక్రూట్మెంట్లో వాళ్ళ అమౌంట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో కొన్ని సంవత్సరాల తర్వాత యంగ్ పీపుల్ చనిపోతే వీళ్ళ పెన్షన్ అనేది ఆగదు. అవునా? సో గవర్నమెంట్కి బర్డన్ అయిపోతుంది. అవునా? సో అందుకని అలాంటివి కూడా ప్రాబ్లమ్స్ సొసైటీలో వస్తాయి అని చెప్తున్నారనమాట. క్లియర్? సో అందుకనే సొసైటీలో ఇప్పుడు అక్కడ ఉమెన్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని ఇప్పుడు రీసెంట్గా చనిపోయిన ప్రైమ్ మినిస్టర్ ఎవరతనమ్మా? షింజో అబే. క్లియర్? షింజో అబే 1 month అవుతుంది చనిపోయి. షింజో అబే ఫార్మర్ జపనీస్ ప్రైమ్ మినిస్టర్. ఇతను అందుకనే ఏం తీసుకొచ్చారు? ఉమెనామిక్స్ అనేది తీసుకొచ్చారు. ఉమెనామిక్స్ అంటే ఏంటి? ఉమెన్ ఇన్ ఎకనామిక్స్ అని. ఉమెన్ ఇన్ ఎకనామిక్స్ని ఉమెనామిక్స్ అని అంటాము. అంటే ఉమెన్ యొక్క లీడర్షిప్ రోల్ పెరగాలి, ఉమెన్ యొక్క కెపాసిటీస్ పెరగాలి, ఉమెన్ ఎక్కువ శాతం పార్టిసిపేట్ చేయాలి అని తీసుకొచ్చారనమాట. క్లియర్? సో జెండర్ ఈక్వాలిటీ అనేది మనకి ఇండియాకి కొత్త నాలెడ్జ్ అనేది తెస్తుంది. ఏంటి? మనం కూడా ఇప్పటి నుంచి ఇండియాలో ఉమెన్ ఎడ్యుకేషన్కి, ఉమెన్ హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే రేపొద్దున డెవలప్డ్ కంట్రీ అయినా కూడా ఈ జెండర్ గ్యాప్ అనేది మనకి మిగిలిపోతుంది అని ఆర్టికల్ క్లియర్గా నీట్గా చెప్తుందన్నమాట. చూసారు కదమ్మా, మనం ప్రతిదీ కూడా లింక్ చేసి డేటాతో చెప్పడం జరిగింది. అయితే మీకు వీటి మీద ఆన్సర్స్ అనేవి ఖచ్చితంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. మీరు జపాన్ని ఒక కేస్ స్టడీగా తీసుకొని గుర్తుంచుకోండి, సెపరేట్గా కరెంట్ అఫైర్స్లో రాసుకోండి. రేపు మీరు ఆన్సర్స్ రాస్తున్నప్పుడు వీటిని ఉపయోగించగలిగారు అంటే మీకు ఎక్కువ మార్క్స్ అనేవి స్కోర్ అవుతుంది. అండ్ లాస్ట్లో దీని మీద నేను ఒక కరెంట్ అఫైర్స్
క్వశ్చన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు నీట్గా అటెంప్ట్ చేయండి అమ్మా. క్లియర్. సో ఇలాంటివి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అమ్మా. సార్ డేటా గుర్తుంచుకోవాలా? డేటా గుర్తుంచుకోవాల్సిన లేదు, బట్ జపాన్లో ఇలా ఉంది అని మీరు మినిమం గుర్తుంచుకోగలగాలి. క్లియర్. సో అంటే వాళ్ళ శాలరీస్ అనేవి 60% ఆఫ్ మేల్స్ ఉన్నాయి, ఆర్ హయ్యర్ పొజిషన్స్లో కంపెనీస్లో 8% ఉన్నారు. ఇటువంటి డేటా జనరల్గా గుర్తుంటుంది, అవునా? సో మినిమం గుర్తుంచుకున్నా మీరు మ్యాక్సిమం అక్కడ పెట్టగలరు. క్లియర్. ఎస్. అండ్ యూపీఎస్సి వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ఫినిటీ కోర్స్ మనం స్టార్ట్ చేసామా. వర్కింగ్ ప్రొఫెషనల్స్ మండే టు ఫ్రైడే బిజీ ఉంటారు కాబట్టి వాళ్ళకంటూ ఎక్స్క్లూజివ్గా సండేస్ ఎక్స్ట్రా క్లాసెస్ 4 hours క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ డే 7 PM కల్లా కూడా మీకు డైలీ క్లాస్ ఉంటుంది. సో ద బ్యూటీ ఆఫ్ కోర్స్ ఏంటంటే మీకు ఇన్ స్పెసిఫిక్ మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్లియర్. సో కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వన్నమ్మా. మంత్లీ 5,000 పే చేస్తే సరిపోతుంది. అండ్ కేవలం 60,000 రూపీస్కి మీకు కోర్స్ అనేది అవైలబుల్లోకి వస్తుందమ్మా. కేవలం 30th August వరకు మాత్రమే మీకు వ్యాలిడిటీ. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా యాక్సెసిబిలిటీ పోదన్నమాట. క్లియర్. సో అటెంప్ట్కి 2-3 అటెంప్ట్స్ అనేవి పడవచ్చు. సో అందుకనే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ ఉందంటే మనకి ఎప్పుడు డౌట్ వచ్చినా కూడా ఆ క్లాస్కి అటెండ్ అయ్యి మన క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కాల్ చేయండి 7893899553. మీకు డెడికేటెడ్ క్లాసెస్ అనేవి అరేంజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ కాలేజ్ స్టూడెంట్స్. క్లియర్. కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఇన్ స్పెసిఫిక్గా కొత్త బ్యాచెస్ September 1st నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఆఫ్లైన్ విశాఖపట్నంలో మనకి ఆఫ్లైన్ బ్యాచ్ ఉంది. డైలీ 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఆన్లైన్ 7 PMకి క్లాసెస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ సండే మీకు క్లాస్ అనేది ఉంటుంది. క్లియర్. సో ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఉంది. ఆఫ్లైన్ వాళ్ళకి 6 to 8 PM క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఆఫ్లైన్ ఫీజు వచ్చేసి 70,000 మాత్రమే. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి 60,000 రూపీస్ మాత్రమే. మీకు ఈఎంఐ 5,000 per monthతో మీరు హ్యాపీగా దీన్ని క్లియర్ చేయొచ్చు. మీకు ఇదే లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుందమ్మా. క్లియర్. సో 30th August వరకు మాత్రమే మీకు టైం అనేది ఉంటుంది. అండ్ మీరు ఈ నెంబర్కి కాల్ చేయండి 7893899553. మీరు వెంటనే కాల్ చేసి సబ్స్క్రిప్షన్ డీటెయిల్స్ అన్నీ కూడా వెంటనే చేసుకుందాము. సో ఇక్కడ ఆర్టికల్ చూడమ్మా. డేటా ప్రొటెక్షన్ లైక్లీ ఇన్ బడ్జెట్ సెషన్. క్లియర్. సో డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది బడ్జెట్ సెషన్ టైంలో తీసుకొని రావచ్చు అని అంటున్నారు. ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. క్లియర్. GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఏమైంది 2017 KS పుట్టస్వామి. క్లియర్. KS పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? రైట్ టు ప్రైవసీ అని చెప్పింది. అవునా? ఎస్, రైట్ టు ప్రైవసీ అని చెప్పింది. అండ్ ఆ తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనేది ఇండియాలో పెరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈవెన్ పర్సనల్ డేటా ఇన్ ఇంటర్నెట్ షుడ్ ఆల్సో రిక్వైర్ ది ప్రైవసీ ఇష్యూస్. క్లియర్. అర్థమవుతుందా? ఏదైతే ప్రజలు వాళ్ళ పర్సనల్ డేటా ఇస్తున్నారో అది కూడా ప్రైవసీ కిందే వస్తుంది. క్లియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా ఏదైనా లాగిన్ చేసుకున్నప్పుడు మీ పూర్తి డీటెయిల్స్ అనేవి అడగడం జరుగుతుంది. అవునా? సో అలాంటి టైంలో మీ డీటెయిల్స్ అనేవి వేరొకరికి వెళ్ళకుండా ఉండడం అనేది మీ హక్కుగా మీరు తీసుకోవచ్చు. లేదంటే కంపెనీస్ వాళ్ళు మీ డేటాని సేల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అవునా? సో దానికి ప్రొటెక్షన్గా రావాలి అని చెప్పి అనుకున్నారు. ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా అనేది ప్రపంచం మొత్తం పెరిగిందమ్మా. ఎందుకు? ఈవెన్ ముఖేష్ అంబానీ తీసుకున్నా కూడా వాట్ హీ సేయింగ్, డేటా ఈజ్ ది న్యూ ఆయిల్. డేటా అనేది ఒక కొత్త ఆయిల్తో దీన్ని కంపేర్ చేయడం జరిగింది. సార్ ఏంటి న్యూ ఆయిల్? సౌదీ అరేబియన్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఆయిల్
రిఫైన్ ఆయిల్ అనేది వాళ్ళ ప్లేస్లో దొరకక ముందు వరకు కూడా వాళ్ళు చాలా పోర్ కంట్రీస్. క్లియర్? వాళ్ళది చాలా పోర్ కంట్రీస్ అనమాట. అయితే ఒక్కసారి ఆయిల్ దొరికేసరికి కంట్రీస్ అన్నీ కూడా ఒకేసారి పూర్తిగా రిచ్ అయిపోయి డెవలప్ అయిపోయాయి. క్లియర్? సో అయితే అప్పుడు ఆ ఆయిల్ అనేది వాళ్ళకి ఏ విధంగా ఫార్చ్యూన్స్ అంటే సంపదని తీసుకొచ్చి పెట్టిందో, ఇప్పుడు ఏ కంట్రీ అయితే డేటాని ప్రొడ్యూస్ చేయగలదో ఆ కంట్రీకి ఈ ఆయిల్ లాగా ఇది కూడా సంపదను తీసుకొస్తుంది అని ముఖేష్ అంబానీ గారి ఆలోచన అనమాట. డేటా ఈజ్ ది న్యూ ఆయిల్. డేటా అంటే ఏంటి? సమ్ ఇన్ఫర్మేషన్, మీరు ఏదైతే రా ఇన్ఫర్మేషన్ ఇస్తారో దాన్ని ప్రాసెస్ చేస్తే ఇట్లా డేటా కింద యూజ్ చేస్తారు. క్లియర్? ఇన్ఫర్మేషన్ కింద యూజ్ చేస్తారు, డేటా కింద యూజ్ చేస్తారు. దీంతో జనరల్గా మీ బిహేవియర్ ప్యాటర్న్ కూడా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా మీరు బర్గర్ తింటారు. క్లియర్? జనరల్గా మీరు బర్గర్ తింటారు. అయితే మీరు బర్గర్స్ ఎక్కడ తింటున్నారు? మెక్డొనాల్డ్స్లో తింటున్నారు. ఎగ్జాంపుల్, మెక్డొనాల్డ్స్లో తింటున్నారు. వీక్లీ వన్స్ అయినా మీరు ఖచ్చితంగా వెళ్ళి బర్గర్ తింటున్నారు అని డేటా వచ్చిందనుకోండి. ఈ డేటాతో బర్గర్ వీట్తో తయారు చేస్తారు కాబట్టి ఓవరాల్గా ఇండియాలో వీట్ ప్రొడక్షన్ అనేది పెంచుతారు. ఎందుకు? జనరల్గా స్టార్టింగ్లో మీ డేటా అంతా చెక్ చేస్తారు. మీరు స్టార్టింగ్లో మంత్లీ వన్స్ మాత్రమే తినేవారు, బట్ అలాగా 15 డేస్కి ఒకసారి తింటున్నారు. సో వీళ్ళు నెక్స్ట్ ప్రాస్పెక్ట్ చేయగలరు. ఏంటి? ఆఫర్స్ అనేవి వీళ్ళకి ఏమైనా పంపించగలిగామంటే 15 డేస్కి ఒకసారి తిన్న వీళ్ళు వీక్లీ వన్స్ ఖచ్చితంగా తినేటట్టు చెయ్యాలి. క్లియర్? ఆర్ యు గెటింగ్? సో అక్కడ మీరు ఎవ్రీ మంత్లీ వెళ్ళినప్పుడు మీ నేమ్తో బిల్ ఏదైతే చేయిస్తున్నారో ఆ బిల్తో జనరల్ ప్యాటర్న్ ఆఫ్ ఆస్కింగ్ అనేది అర్థమైపోతుంది. క్లియర్? అయితే మెక్డొనాల్డ్స్లో కేవలం బర్గర్ మాత్రమే కాదమ్మా, మిగిలినవి కూడా ఉంటాయి. అవునా? మెక్ ఫ్లోట్స్ ఉంటాయి, మెక్ ఫ్లవీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవునా? అండ్ మనకి ఫుడ్ ఉంటుంది, రైట్? సో అయితే అవన్నీ కూడా జనరల్గా వాళ్ళు ప్యాటర్న్ వేసుకుంటే సేల్స్ ఏ విధంగా ఉన్నాయో వాళ్ళు జనరల్గా చూసుకుంటారనమాట. దేనిది హయ్యెస్టో చూసుకొని దాన్ని బట్టి వాటి మీద ఆఫర్స్ ఇవ్వడం కానీ, తక్కువ సేల్ అవుతున్న వాటి మీద డిస్కౌంట్స్ ఇవ్వడం కానీ అట్లా చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అంటే ఒక కంపెనీకి వచ్చే డేటాతో ఓవరాల్గా హై లెవెల్లో వీటి యొక్క ప్రొడక్షన్ కూడా చేంజ్ చేస్తున్నాం. అవునా? అంటే కేవలం ఒక్క మెక్డొనాల్డ్స్లో కాదు, ఇండియా మొత్తం ఉన్న మెక్డొనాల్డ్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇండియా మొత్తం ఒక 1000 kgs వీట్ ఆర్డర్ పెడుతున్నారు అనుకోండి. ఒకేసారి 1000 నుంచి 1200కి వెళ్తారు, 1200 నుంచి 1500కి వెళ్తారు. అంటే ఎందుకు? డిమాండ్ ఫర్ ది ప్రోడక్ట్ పెరుగుతుంది. కొత్త మెక్డొనాల్డ్స్ షోరూమ్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తున్నారు. అవునా? సో అయితే వీటన్నిటితో చూసుకుంటూ వెళ్తూ ఉంటే ఫార్మర్స్కి కూడా ఏంటి? ఆర్డర్స్ అనేవి పెరుగుతాయి. వాళ్ళు వీట్ ప్రొడక్షన్ అనేది పెంచుతారు. అర్థమవుతుందమ్మా? డేటా అనేది కొత్త ఆయిల్ ఎందుకు అంటున్నానో? ఎస్. సో ఇటువంటి డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డేటా అనేది అప్లికేషన్స్ చాలా మల్టిపుల్ డిసిప్లిన్స్లో ఉంటుందన్నమాట. క్లియర్? అంటే బిజినెస్లో చూసుకున్నా, పాలిటీలో చూసుకున్నా, సోషియో కల్చరల్లో చూసుకున్నా, బిహేవియరల్ ప్యాటర్న్లో చూసుకున్నా, ఎథికల్ వేలో చూసుకున్నా ఈ డేటా అనేది చాలా ఇంపార్టెంట్. క్లియర్? ఫర్ ఎగ్జాంపుల్, పెండెన్సీ ఆఫ్ కేసెస్ అనేవి జ్యుడిషియరీలో లాస్ట్ ఇయర్ 10,000 ఉండేవి, ఈ ఇయర్ 15,000కి వెళ్ళాయి, అండ్ నెక్స్ట్ ఇయర్ 20,000కి వెళ్తుంది. అంటే అర్థం ఏంటి? పెండెన్సీ ఆఫ్ కేసెస్ పెరిగిపోతున్నాయంటే ఓకే, జ్యుడిషియరీలో ఉన్న మెంబర్స్ సరిపోరు, ఇంకా ఎఫిషియెంట్ జ్యుడిషియల్ మెంబర్స్ రావాలి, టెక్నాలజీ అనేది ఇంట్రడ్యూస్ చేయాలి అని మనం అనుకుంటామా? అదంతా ఎలా తెలిసింది? ఈ డేటా కలెక్షన్ చేయడం వలనే. అదే ఎన్ని పెండెన్సీ ఆఫ్ కేసెస్ జరుగుతున్నాయని డేటా కలెక్ట్ చెయ్యకపోతే మనకి అసలు జ్యుడిషియరీ మెంబర్స్ని పెంచాలి అన్న ఆలోచన కూడా రాదు. అన్న అర్థమవుతుందమ్మా? సో ఈ విధంగా డేటా అనేది మల్టిపుల్ డిసిప్లిన్స్లో యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇటువంటి డేటా ఆఫ్ పీపుల్ ప్రొటెక్ట్ చేయడానికి జనరల్గా ఏం తీసుకొచ్చారు? స్టార్టింగ్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్. పర్సనల్ డేటా ప్రొటెక్షన్
బిల్ అనేది ఎవరు తీసుకొచ్చారు? బిఎన్ శ్రీకృష్ణ కమిటీ గారిచే తీసుకొని రావడం జరిగింది. బిఎన్ శ్రీకృష్ణ కమిటీ. క్లియర్? సో దీంట్లో వాళ్ళు క్లియర్గా డేటాని 2 టైప్స్ ఆఫ్ డేటా కింద పెట్టారు. డేటాని ఏ విధంగా పెట్టారు? పర్సనల్ డేటా అండ్ నాన్ పర్సనల్ డేటా. పర్సనల్ డేటా అంటే ఇన్ఫర్మేషన్ చూసి మీ గురించి ఒక ఐడియా వచ్చింది అంటే దాన్ని పర్సనల్ డేటా అని అంటారు. అయితే పర్సనల్ డేటాలో కూడా క్రిటికల్ పర్సనల్ డేటా కూడా ఉంటుంది. క్రిటికల్ పర్సనల్ డేటా అంటే మీ ఫింగర్ ప్రింట్స్ కానీ, మీ ఐరిష్ స్కాన్ కానీ, ఇలాంటివన్నీ క్రిటికల్ పర్సనల్ డేటా. మీకు ఏవైతే డిసీజెస్ ఉంటాయో అవన్నీ కూడాను. క్లియర్? సో అయితే పర్సనల్ డేటాలో ఏంటి? మీ హైట్ కానీ, మీ వెయిట్ కానీ, మీ కలర్ కానీ, జనరల్గా మీ నేమ్ కానీ, ఇలాంటివన్నీ కూడా పర్సనల్ డేటాలోకి వస్తాయి. సార్ మరి నాన్ పర్సనల్ డేటాలోకి ఏమొస్తాయి? నాన్ పర్సనల్ డేటా అంటే మీ ఐడెంటిఫికేషన్ చెప్పకుండా మీరు జనరల్గా మీ డైట్ ప్యాటర్న్ ఏంటి, మీ క్లోదింగ్ ప్యాటర్న్ ఏంటి, ఇలాంటివన్నీ చూస్తే అవి నాన్ పర్సనల్ డేటా. క్లియర్? మీరు ఏ మొబైల్స్ని ఇష్టపడతారు, ఏ కలర్ని ఇష్టపడతారు, అలాంటివన్నీ కూడా నాన్ పర్సనల్ డేటా అని అంటాం. క్లియర్? అయితే పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది తీసుకొచ్చారు. బట్ వీటి మీద ఏకాభిప్రాయం ప్రతి ఒక్కరికి రాలేదు. గవర్నమెంట్ కొన్ని పెట్టనంటుంది, అపోజిషన్ దీన్ని హార్డ్గా ఉంచమని చెప్తారు. సో దీంతో ఇష్యూస్ అనేవి సాల్వ్ అవ్వట్లేదు అని గవర్నమెంట్ రీసెంట్గా సెషన్లో ఈ బిల్ని బ్యాక్ తీసేసుకుంది. ఏమని చెప్పారు? ఈ బిల్ని తీసుకొని మీరు మరింత కాంప్రిహెన్సివ్గా మేము వస్తాము అని ఎగ్జిస్టింగ్లో ఉన్న బిల్ని 2019లో దీన్ని పెట్టారమ్మా. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ శ్రీకృష్ణ కమిటీ గారితో 2019లో పెట్టారు. 2022లో దాన్ని తీసేశారు. సో ఇప్పుడు ఏం చెప్తున్నారంటే 2023 బడ్జెట్ సెషన్ స్టార్టింగ్ ఫిబ్రవరిలో పెట్టే బడ్జెట్ సెషన్ కల్లా మేము పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ తయారు చేస్తాము. ఆల్రెడీ లాస్ట్ స్టేజ్లో ఉంది. దీని తర్వాత పబ్లిక్ యొక్క కన్సల్టేషన్ గురించి బయట ఉంచుతాం. జనరల్గా బిల్స్ తయారు చేసినప్పుడు ఒక బిల్ తయారు చేస్తారమ్మా, దాన్ని పబ్లిక్ ఫోరంలో ఉంచుతారు. అంటే ప్రజలు వాళ్ళ యొక్క రికమెండేషన్స్ అనేవి గవర్నమెంట్కి పెట్టచ్చు. సో గవర్నమెంట్ వాటిని ఆలోచిస్తుందన్నమాట. క్లియర్? సో మీ వంతుగా మీరు పబ్లిక్ ఫోరం అఫీషియల్ వెబ్సైట్స్లో పెట్టడం జరుగుతుంది. మీ కామెంట్స్ని మీరు అక్కడ పాస్ ఆన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, క్రిటికల్ పర్సనల్ డేటా అనేది ప్రత్యేకంగా ఉంచాలి, అది గవర్నమెంట్ ఏజెన్సీస్కి తప్ప ప్రైవేట్ ఏజెన్సీస్కి యాక్సెసిబిలిటీ ఇవ్వద్దు, అటువంటి రికమెండేషన్స్ ఏవైనా కూడా మీరు పెట్టచ్చు అన్నమాట. క్లియర్? సో అలా త్వరలో వీళ్ళు ఏమంటున్నారు, మినిస్టర్ గారు పబ్లిక్ ఫోరంలో త్వరలో పెట్టడం జరుగుతుంది అని చెప్పారనమాట. క్లియర్? సో ఆ బడ్జెట్లో కొత్త డేటా ప్రొటెక్షన్ బిల్ వచ్చినప్పుడు ఆ ప్రొవిజన్స్ అన్నీ నీట్గా మనం అప్పుడు డిస్కస్ చేసుకుందాం. బట్ యాజ్ ద ఇష్యూ హ్యాస్ కమ్, యూ హ్యావ్ టు నో, ఓకే ఇదంతా జరిగిందా 2022లో దాన్ని లోక్సభ పార్లమెంట్ నుంచి బయటికి తీసేశారా, అలా తీయచ్చా? అలా బిల్స్ అనేవి పెట్టినవి పాస్ అవ్వకపోతే తీసేయచ్చు. క్లియర్? అలా తీసేయడం జరిగింది. క్లియర్? నెక్స్ట్ బడ్జెట్ సెషన్లో ఆ బిల్ వచ్చినప్పుడు ప్రొవిజన్స్ అన్నీ నీట్గా మళ్ళీ అందులో చూసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఈ ఆర్టికల్ చూడమ్మా. మోడీ అర్జెస్ పీపుల్ టు ఫైట్ అగేన్స్ట్ మాల్ నరిష్మెంట్ అనేది పెద్ద ప్రాబ్లం అమ్మ. క్లియర్? సో అయితే ఈ ఆర్టికల్ చూడండి, మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ నెక్స్ట్ GS3లో కూడా మనకి ఎకానమీలో హెల్త్ టాపిక్స్ ఉంటాయి. GS3 హెల్త్ టాపిక్స్ అనేవి మనకి ఎకానమీలో ఉంటాయి. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నమాట. క్లియర్? సో అయితే ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. మాల్ నరిష్మెంట్ అంటే ఏంటి? మన బాడీ గ్రోత్కి ఎవరికైనా కూడా న్యూట్రిషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. బట్ న్యూట్రిషన్ ఫుడ్ కావాలి అనుకుంటే మనము ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలి. ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయాలంటే మనకి ప్రాపర్ ఇన్కమ్ ఉంటే పర్వాలేదు. ఎందుకు? ఈ ప్రాపర్ డైట్లో మనం ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినాలి. అవునా? ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినాలి. అండ్ కొన్ని ఎగ్ డైలీ ఎగ్ తినాలి.
అండ్ ఆ తర్వాత డైలీ ప్రోటీన్ ఫుడ్స్ లైక్ మిల్క్ కానీ సోయ్ ప్రోటీన్ ఇలాంటివన్నీ తీసుకోవాలి. అండ్ మీట్తో సహా అన్నీ తింటేనే బాడీ గ్రో అవుతుంది. అవునా? అయితే మీట్ తినకపోయినా ప్యూర్ వెజ్ అయినా కూడా ప్రాబ్లం ఏమీ ఉండదు, ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే. క్లియర్? న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేయగలము. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? చాలామంది ఇండియాలో సో పూర్ పీపుల్ అవ్వడం వలన న్యూట్రిషనల్ ఇంపాక్ట్స్ అనేవి ఖచ్చితంగా సొసైటీలో కనిపిస్తాయి. అవునా? సో అయితే ఆ న్యూట్రిషనల్ లేకపోవడం వలన మాల్ నరిష్మెంట్ ఆర్ మాల్ న్యూట్రిషన్ అని అంటాము. బోత్ ఆర్ సేమ్ అమ్మ. మాల్ నరిష్మెంట్ అన్న మాల్ న్యూట్రిషన్ అన్న రెండు కూడా ఒకటే. పర్సన్ యొక్క ఎనర్జీ ఇంటేక్ అండ్ న్యూట్రియంట్స్ ఇంటేక్ అనేది తక్కువ ఉంది అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఇక్కడ మనం దీన్ని అండర్ న్యూట్రిషన్ అని అంటాము. అండర్ న్యూట్రిషన్లో ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ స్టంటింగ్ ఉంటుంది. అండర్ న్యూట్రిషన్లో స్టంటింగ్ ఉంటుంది. స్టంటింగ్ అంటే ఏంటి సార్? లో హైట్ ఫర్ ఏజ్. క్లియర్? లో హైట్ ఫర్ ఏజ్. ఏజ్కి ఉండాల్సినంత హైట్ లేకపోతే స్టంటింగ్ అంటాం. అండ్ ఆ తర్వాత వాస్టింగ్ అని అంటాం. వాస్టింగ్ అంటే లో వెయిట్ ఫర్ హైట్. హైట్కి ఉండాల్సినంత వెయిట్ లేకపోతే వాస్టింగ్ అని అంటాము. క్లియర్? అయితే ఇవేనా అంటే నో. ఇంకా జనరల్గా మనం అండర్ వెయిట్ ప్రాబ్లం కూడా చూస్తాము. అండర్ వెయిట్ అంటే లో వెయిట్ ఫర్ ఏజ్. క్లియర్? లో వెయిట్ ఫర్ ఏజ్. ఏజ్కి తగ్గట్టుగా మన వెయిట్ లేకపోతే దాన్ని అండర్ వెయిట్ అని అంటాము. అండ్ ఆ తర్వాత మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ అంటాం. దట్ ఈస్ ఫైన్. బట్ ఈ స్టంటింగ్ కానీ వాస్టింగ్ కానీ అండర్ వెయిట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇవి మాత్రమే కాదు, ఈవెన్ ఓవర్ వెయిట్ కూడా, ఒబెసిటీ లాంటివి కూడా ప్రాపర్ న్యూట్రిషన్ డైట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు తింటే ఈ ఓవర్ వెయిట్ ప్రాబ్లం కూడా వస్తుంది. అయితే మాల్ న్యూట్రిషన్ చాలా డేంజర్ కదమ్మా. కంట్రీ యొక్క ఎకానమీ తగ్గించేస్తుంది. ప్రజలు కష్టపడడం మానేస్తారు. డిసీజెస్ ఎక్కువ వస్తాయి. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. సర్వైవల్ తగ్గిపోతుంది. అవునా? చిల్డ్రన్ యొక్క కెపాసిటీస్ తగ్గిపోతాయి. లెర్నింగ్ ఇవన్నీ కూడా తగ్గిపోవడం మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట. క్లియర్? సో అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొసైటీలో మనం చూడడం జరుగుతుంది. క్లియర్? అయితే ఇక్కడ మీరు జనరల్గా చూస్తే ఈ మాల్ న్యూట్రిషన్ తగ్గించడానికి గవర్నమెంట్ వేరియస్ స్కీమ్స్ అనేవి పెట్టడం జరిగిందనమాట. క్లియర్? సో ఈ వేరియస్ స్కీమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మ్యాక్సిమం చెప్తాను, చూడమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటివి తగ్గించడానికి ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది తీసుకొచ్చారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్. దీని కింద ఉమెన్ అండ్ చిల్డ్రన్ బిలో 6 years, ఎవరెవరికమ్మా? ఉమెన్కి అండ్ లెస్ దాన్ 6 years చిల్డ్రన్కి కూడా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ అనేవి సాల్వ్ చేస్తారు. క్లియర్? సో అయితే ఇది 1975లో స్టార్ట్ చేశారమ్మా. 1975లో స్టార్ట్ చేశారు. ఉమెన్కి, చిల్డ్రన్ లెస్ దాన్ 6 yearsకి న్యూట్రిషన్ రిలేటెడ్ సాల్వ్ చేస్తే అది ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద వచ్చింది అన్నమాట. అండ్ ఆ తర్వాత ఇంకేం స్టార్ట్ చేశారు? స్కూల్స్లో పిల్లలకి హెల్ప్ చేయడానికి మిడ్ డే మీల్ స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. క్లియర్? ఇది ఇండియా మొత్తం 1995 నుంచి తీసుకొచ్చారు. అయితే చిల్డ్రన్ ఫ్రమ్ 6 to 14 years మెయిన్ వీళ్ళకి న్యూట్రిషనల్ ప్రాబ్లం రావద్దు అని చెప్పి దీన్ని తీసుకొని రావడం జరిగింది. అండ్ ఇది మాత్రమే కాదమ్మా, ఆ తర్వాత నేషనల్ హెల్త్ మిషన్. ఈ నేషనల్ హెల్త్ మిషన్లో కూడా జనరల్గా నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ అండ్ నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ ఇలా 2 తీసుకొచ్చారు. అండ్ ఈ 2 కూడా ఫోకస్ ఆన్ న్యూట్రిషన్ మీద కూడా పెడుతుంది. ఓవరాల్ హెల్త్ మీద పెడతారు, బట్ న్యూట్రిషన్ మీద కూడా ఎక్కువ స్కోప్ అనేది ఉంది. అండ్ ఆ తర్వాత ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్
యోజన తీసుకొచ్చారు, ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ్ యోజన. దీని కింద జనరల్గా ఉమెన్కి మనీ కూడా ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత సి అండ్ రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ ఓకే పిఎం మాతృత్వ సహయోగ్ యోజన కింద కూడా తీసుకొచ్చారు. దీని కింద కూడా అమౌంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. అండ్ ఆ తర్వాత మెయిన్ మనం ఏం తీసుకొచ్చాం, నేషనల్ న్యూట్రిషన్ మిషన్. దీన్నే పోషణ్ అభియాన్ కింద చేంజ్ చేశారు, పోషణ్ అభియాన్. సో జనరల్గా ఉమెన్ ఫీల్ అయ్యే ప్రాబ్లమ్స్ ఎనేమియా అంటే లో రెడ్ బ్లడ్ సెల్స్ని ఎనేమియా అని అంటాం. అటువంటి ఎనేమియా డిసీజెస్ని కంట్రోల్ చేయడానికి నేషనల్ న్యూట్రిషన్ మిషన్, ఇప్పుడు పోషణ్ అభియాన్ అని కూడా అంటున్నాం, వీటిని తీసుకొని రావడం జరిగింది. మెయిన్లీ ఫీమేల్స్ ప్రెగ్నెంట్ ఉమెన్కి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళ యొక్క అండర్ న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, ఎనేమియా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఇటువంటి స్కీమ్స్ తీసుకొచ్చారనమాట. క్లియర్. సో చూసారు కదమ్మా. సో ఇప్పుడు మోడీ గారు కూడా ఈ విధంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏంటని, 75 ఇయర్స్ అవుతుంది ఇండిపెండెన్స్ వచ్చి, ఇప్పటికీ కూడా ఇండియా మాల్ న్యూట్రిషన్ వైపు వెళ్తుంది అని చెప్తున్నారు. అయితే మాల్ న్యూట్రిషన్ సాల్వ్ చేయడానికి ద బెస్ట్ సోర్స్ ఏంటి ఆర్ మెయిన్ ఆప్షన్ ఏంటి అంటే హ్యాస్ టు ఇంక్రీజ్ ది సోషల్ అవేర్నెస్. చాలామందికి సోషల్ అవేర్నెస్ చేస్తే ఇంపార్టెన్స్ ఆఫ్ న్యూట్రిషన్ అనేది తెలుస్తుంది అని చెప్తున్నారు. అండ్ గవర్నమెంట్ వరకు జల్ జీవన్ మిషన్ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ, రూరల్ హౌస్ హోల్డ్స్కి డ్రింకింగ్ వాటర్ ఇస్తారు. డ్రింకింగ్ వాటర్ ఎప్పుడైతే ఇచ్చారో డిసీజ్ ప్రాబ్లం తగ్గుతుంది కాబట్టి సూన్ వీళ్ళు హెల్తీగా తయారవుతారు. క్లియర్. సో అండ్ ఆ తర్వాత బెటర్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ చూడాలి. అంటే ఎక్కడ ఎక్కువ శాతం డైట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు అని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఆలోచించుకోవాలి అని చెప్తున్నారు. అండ్ ఈ న్యూట్రిషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలి అంటే మన డైట్లో ఇంపార్టెంట్గా మనం మిల్లెట్స్ని యాడ్ చెయ్యాలి అని చెప్తున్నారు అనమాట. క్లియర్. మిల్లెట్స్ని యాడ్ చేస్తేనే ఇవి ఫైబర్ రిచ్ ఫుడ్స్ కాబట్టి డిసీజెస్ తగ్గిస్తాయి, అండర్ న్యూట్రిషన్ని కూడా తగ్గిస్తాయి. మిల్లెట్స్ లైక్ కోర్స్ గెయిన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అండ్ మిల్లెట్స్కి అవేర్నెస్ తీసుకొని రావడానికి ఇండియా యునైటెడ్ నేషన్స్ని రిక్వెస్ట్ చేస్తే ఎస్ యుఎన్ యాక్సెప్టెడ్ అండ్ డిక్లేర్డ్ ద ఇయర్ 2023 నెక్స్ట్ ఇయర్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ తీసుకొస్తున్నారు. సో మిల్లెట్స్లో ఎప్పుడైతే ఇంపార్టెంట్గా మనం ఫుడ్ డైట్ కన్జంప్షన్లో పెట్టగలుగుతామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మ్యాక్సిమం తగ్గుతాయి అని చెప్తున్నారనమాట. క్లియర్. సో అంటే ఇక్కడ అవేర్నెస్ లేకపోవడం వలన ఏ ఫుడ్ తినాలి అని తెలియకపోవడం వల్ల చాలామంది ప్రాబ్లం అవుతున్నాయి. అందుకని సోషల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ మిల్లెట్స్ అనేవి డిఫరెంట్గా మనం కన్జ్యూమ్ చేసేటట్టు చూసుకోవచ్చు. క్లియర్. సో మిల్లెట్స్ అనేవి ఇంపార్టెంట్ డైట్ ప్యాటర్న్లో ఉండాలి అని కూడా చెప్తున్నారనమాట. క్లియర్. సో ఎస్. సో దిస్ ఈజ్ ద ఆర్టికల్. చూసారు కదమ్మా, ప్రాబ్లమ్స్ అవన్నీ చూసాము, మాల్ న్యూట్రిషన్లో ఏముంటుందో చూసాము, గవర్నమెంట్ దగ్గర ఉన్న స్కీమ్స్ ఇప్పుడు ఏమున్నాయో చూసాం, గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేస్తుందో కూడా మనం క్లియర్గా అంతా చూడడం జరిగింది. రైట్. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం. చూడండి ఇక్కడ చూడమ్మా, కొత్త బ్యాచ్ అనేది మనం 1 అక్టోబర్ నుంచి లాంచ్ చేస్తున్నాం. లాస్ట్ ఛాన్స్ అమ్మ, ఇక్కడ మనం ఆప్షనల్ ఇన్ఫినిటీకి లాస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 కోర్స్ అన్లిమిటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది టు ఆల్ ది ఆప్షనల్స్, లైవ్ ప్లస్ రికార్డెడ్. ఇది కేవలం ఆఫర్ 22,500 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎస్. అయితే ఇక్కడ 31 ఆగస్ట్ నుంచి 27,000కి వెళ్తుందమ్మా. ఈ 22,500 అనేది అప్ ఫ్రంట్, అంటే సింగిల్ పేమెంట్లో మీరు ఇది పే చేస్తే మీకు ఇది లభిస్తుంది అన్నమాట. ఫైన్. అండ్ అదే అప్ ఫ్రంట్ 31 ఆగస్ట్ తర్వాత
27,000కి వెళ్ళిపోతుంది. క్లియర్. అండ్ ఈఎంఐ ఆప్షన్స్ ఉన్న అమౌంట్స్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి దిస్ ఈస్ ద గుడ్ టైమ్ టు జాయిన్ ఇన్ దిస్. సో వెంటనే కాల్ చేయండి 7893899553 అండ్ మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. క్లియర్. లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. 30th ఆగస్ట్ వరకు మాత్రమే వ్యాలిడిటీ అమ్మ. చూడండి, మనం ఆప్షనల్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఐఎమ్ డీలింగ్ ద పార్ట్ ఆఫ్ ఆంథ్రపాలజీ. క్లియర్. సో మీకు ఇంకే ఎంక్వైరీస్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఫైన్. ఎస్. అండ్ అదే కాదమ్మా, టెస్ట్ సిరీస్ కూడా సపరేట్గా ఉంటుంది మనకి. క్లియర్. టెస్ట్ సిరీస్ ఎవరైతే టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో దే కెన్ ఇమీడియట్లీ కాంటాక్ట్ అస్. యూపీఎస్సి ఆప్షనల్స్కి మనం ఇవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ పిఎస్ఐఆర్, సోషియాలజీ, ఆంథ్రపాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి ఇవ్వడం జరుగుతుంది. అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ అనేవి ఉంటాయి. క్లియర్. సో టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ మనకు ఉంటాయండి. అండ్ ఇక్కడ మీకు ఇవాల్యుయేషన్ కంపల్సరీగా జరుగుతుంది అండ్ టెస్ట్ డిస్కషన్ జరుగుతుంది అండ్ తర్వాత ఫీడ్బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే రెగ్యులర్గా ఆన్సర్స్ అనేవి మీరు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు. క్లియర్. అండ్ ఫీజు అనేది చూడండి కేవలం 10,000 రూపీస్కే ఉందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు రెగ్యులర్గా ఆన్సర్ వేస్తూ ఇది ఒక మంచి స్కిల్ బిల్డింగ్ కోర్స్ లాంటిది. క్లియర్. మీకు ఒక స్కిల్ బిల్డింగ్. క్లియర్. సో మీకు ఈ షెడ్యూల్స్ గురించి ఏ డౌట్ ఉన్నా కూడా వెంటనే నెంబర్కి కాల్ చేయండి అమ్మా. 7893899553 మీరు వెంటనే ఇక్కడ కాల్ చేయొచ్చు. మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. ఫైన్. ఎస్. సో మీకు కంప్లీట్ ఇవాల్యుయేషన్ ఉంటుంది, టెస్ట్ డిస్కషన్స్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్స్ కూడా మీకు లభిస్తుంది అన్నమాట. ఫైన్. సో మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. టు బూస్ట్ సెల్ఫ్ రిలయన్స్, రాజ్నాథ్ రిలీజెస్ ది థర్డ్ ఇండిజినైజేషన్ లిస్ట్. క్లియర్. సో అయితే ఈ ఆర్టికల్ మనకి GS2 పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. అయితే ఒక్కసారి చూడమ్మా. జనరల్గా మనం ఏం చూస్తాము, సెల్ఫ్ రిలయన్స్ అనేది పెరగాలి. సెల్ఫ్ రిలయన్స్ అంటే అర్థం ఏంటి, మన మీద మనం ఆధారపడడం అనేది చేయాలి. ప్రపంచం అంతా కూడా మారిపోతుంది, అవునా. అవసరానికి జనరల్గా ఎవరు కూడా హెల్ప్ చేయరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరే కంట్రీతో యుద్ధం చేయాల్సి వస్తే మనం ఎప్పుడూ కొంటున్న మిలిటరీ ఎక్విప్మెంట్ కూడా ఆ కంట్రీస్ని అడిగితే వాళ్ళు ఇవ్వరు, అవునా. సో ఇది ఒక ప్రాబ్లం వస్తుంది. అండ్ ఆ తర్వాత మనం ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలి అనుకున్నప్పుడు తనంతట తానుగా ఓన్గా వీటన్నిటినీ చేసుకోవాలి తప్ప డిపెండెన్సీ ఉండకూడదు అని మనం చూస్తాం. క్లియర్. సో అర్థమవుతుంది కదమ్మా. అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తాయి. మన కెపాసిటీస్ ప్రపంచమంతా తెలియాలి అంటే ఇండియా తన డిఫెన్స్ ఎక్విప్మెంట్ తనే చేసుకుంటుంది అని ఉండాలి, అవునా. ఓవర్ డిపెండెన్స్ అనేది మన నేషన్కి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే మన పక్కనే చైనా ఉన్నది, పాకిస్తాన్ ఉన్నాయి. ఎప్పుడు అటాక్స్ వస్తాయో తెలియదు కాబట్టి ఎప్పుడూ కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం సిద్ధంగా ఉండడం మాత్రమే కాదు, మన ఎక్విప్మెంట్స్ని కూడా సిద్ధంగా ఉంచుకోగలగాలి. అంత ఇంపార్టెన్స్ సెల్ఫ్ రిలయన్స్ మీద ఉంది. ఇవి ఇంటర్నల్ బెనిఫిట్స్. అయితే ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ ఏంటి? ఎక్స్టర్నల్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనం ఈ రోజుకి ప్రపంచంలో హయ్యెస్ట్ ఇంపోర్ట్స్ అనేవి ఇండియా చేసుకుంటుంది రిగార్డింగ్ మిలిటరీ ఎక్స్పెండిచర్ అనేది మనకి ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఇంపోర్ట్ చేయడం వలన ఫారెన్ కరెన్సీ ఆర్ ఫారెన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోతాయి, అవునా. సో ఫారెన్ రిజర్వ్స్ తగ్గకుండా ఇండియాలోనే మనం మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ పెంచి మన వాళ్ళకే ఇస్తే మన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇంపోర్ట్స్ చేయడం తగ్గించడం వలన ఫారెన్ రిజర్వ్స్ పెరుగుతాయి అండ్ ట్రేడ్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుంది. క్లియర్. మన ఇంపోర్ట్ తగ్గిస్తాము, మన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి, వాళ్ళ ఎక్స్పెన్సెస్ కూడా ఇక్కడే చేస్తారు కాబట్టి ఎకానమీలో డిమాండ్ పెరుగుతుంది. అండ్ ఆ తర్వాత సూన్
ఖచ్చితంగా ఒకరోజు మనం ఎక్స్పోర్ట్ చేసే పొజిషన్కి వెళ్తాం. అండ్ ఈ రోజుటికి కొన్ని ప్రొడక్ట్స్ మనం వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. బట్ అవన్నీ కూడా చిన్న చిన్నవి. మన టెక్నాలజీని, టెక్నికల్ కెపాసిటీస్ని నమ్మి ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా మనకి ఆర్డర్స్ ఇచ్చేటట్టు రావాలి అని మనం చూడాలన్నమాట. క్లియర్? అర్థమవుతుందా? అంత పెద్ద పొజిషన్లోకి మనం వెళ్ళగలిగితేనే మనది సెల్ఫ్ రిలయంట్ ఇండియా అవుతుంది. క్లియర్? సో దానికి అనుగుణంగా జనరల్గా గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కానీ అవన్నీ కూడా తీసుకొచ్చింది. రైట్? అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, డిఫెన్స్లో ఇండిజినైజేషన్ లిస్ట్ అని ఇస్తారు. క్లియర్? ఇండిజినైజేషన్ లిస్ట్ అంటే ఏంటి? ఇక్కడ లిస్టులో పెట్టిన ఐటమ్స్ అన్నీ కేవలం ఇండియాలో మాత్రమే కొనాలి. క్లియర్? అంటే దాదాపుగా 780 ప్రొడక్ట్ నేమ్స్ చెప్పారు. ఈ 780 ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదు. కేవలం ఖచ్చితంగా అది మనం తెచ్చుకొని తీరాల్సింది మాత్రమే. క్లియర్? సో ఈ విధంగా మనం చేస్తాం. ఇండిజినైజేషన్ మనము చూపిస్తాము అంటే ఆ ప్రొడక్ట్స్ని కేవలం మన ఇండియన్ మార్కెట్లో మాత్రమే ప్రొడక్ట్స్ కొంటాము, ఇక్కడే ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మేడ్ ఇన్ ఇండియా అయి ఉండాలి అని గవర్నమెంట్ ఉద్దేశం అన్నమాట. అందుకని ఇటువంటి ఇండిజినైజేషన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మన డిఫెన్స్ అనేది మన నేషనల్ ఇంట్రెస్ట్కి తగినది కాబట్టి వీటిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది అన్నమాట. లేదంటే ప్రాబ్లం మన నేషనల్ డిఫెన్స్లో పడుతుంది. అర్థమవుతుంది కదమ్మా? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ పిక్చర్లో కూడా మనం ఏం చూస్తున్నాం, దట్ ఈజ్ తేజాస్ అన్నమాట. క్లియర్? సో ఇది LCA అంటే లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, LCA తేజాస్ అని అంటాం. ఇది ఇండిజినైజ్డ్ మేడ్ అనమాట. క్లియర్? దీన్ని ఇండియాలోనే తయారు చేయడం జరిగింది. చూడమ్మా పిక్చర్. క్లియర్? ఇది ఇండియాలోనే తయారు చేయడం జరిగిన LCA లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజాస్ అని మనం చూస్తాం. ఫైన్. సో అర్థమవుతుంది కదమ్మా? ఇవన్నీ కూడా మనం ఇంపార్టెంట్గా చూసుకుంటాం అన్నమాట. క్లియర్? ఎస్. సో ఆర్టికల్ అనేది ఇంపార్టెంటేనమ్మా. సో చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ద నీడ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలయన్స్ కానీ, చేస్తే అడ్వాంటేజ్ ఏంటి కానీ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసాం. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి. నెక్స్ట్ చూడండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ విల్ స్పర్ గ్రోత్ అని చూస్తాము. ఈ ఆర్టికల్ మనకి GS3 ఎకానమీలో ఇంపార్టెంట్ ఆర్టికల్ అనమాట. క్లియర్? సో ఇక్కడ స్పర్ అంటే ఏంటి, టు ఇంక్రీజ్ అని, స్పరింగ్ అంటే ఇంక్రీజింగ్ అని. ఇక్కడ దేన్ని ఇంక్రీజ్ చేయాలని చూస్తున్నారు, గ్రోత్ని. క్లియర్? మన గ్రోత్ పెరగాలి అంటే ఏం చెయ్యాలి అని అంటే ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు, దట్ ఈజ్ వీ హ్యావ్ టు గో ఫర్ ఫినాన్షియల్ ఇంక్లూషన్ అంటే ఏంటమ్మా, కలుపుకుంటూ పోవడం. ఏ విధంగా కలుపుకుంటూ వెళ్ళాలంట, ఫినాన్షియల్ ఇంక్లూషన్ అంటే వాళ్ళని ఫినాన్షియల్గా కలుపుకుంటూ వెళ్ళాలి. అయితే ఎవరిని కలపాలి, ఎవరైతే ఇంతవరకు ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టంలో లేరో వాళ్ళని కలుపుకుంటూ వెళ్ళాలి. ఎస్, ఇలాంటి ఫినాన్షియల్ ఇంక్లూషన్ రావాలని గవర్నమెంట్ 2014లో ఒక స్కీమ్ తీసుకొని రావడం జరిగింది. దాన్ని ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన అని అంటాం. దీని కింద ఎవరికైతే ఇంతవరకు బ్యాంక్ అకౌంట్స్ లేవో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి జీరో అకౌంట్ మెయింటెనెన్స్ కూడా ఇచ్చాము. క్లియర్? సో దీంతో ఉమెన్కి ఇంతవరకు ఎవరికైతే అకౌంట్స్ లేవో వాళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఫినాన్షియల్ ఇంక్లూషన్ అనేది బోత్ అన్సర్వ్డ్ అండ్ అండర్ సర్వ్డ్. క్లియర్? అన్సర్వ్డ్ అంటే ఇంతవరకు ఫ్రూట్స్ అనేవి ఎవరికైతే చేరలేదో వాళ్ళని చేర్చేటట్టు చేస్తే అన్సర్వ్డ్ అంటారు. అండ్ అండర్ సర్వ్డ్ ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి తక్కువ ఇస్తే వాళ్ళని అండర్ సర్వ్డ్ అని అంటారు. క్లియర్? సో ఇంతవరకు ఎవరికి లేదో అండ్ ఇంతవరకు తక్కువ వచ్చిందో
వాళ్ళందరినీ కాన్ఫిడెన్స్లో తీసుకొని చేస్తే దాన్నే ఫినాన్షియల్ ఇంక్లూషన్ అని అంటారు. అయితే ఈ ప్రధాన్ మంత్రి జన్ ధన్ అకౌంట్ నుంచి ఈ అన్సర్డ్ అండ్ అండర్సర్డ్ ఏ విధంగా చేశారు? జీరో అకౌంట్స్ ఓపెన్ చేయడం వలన ఎంతవరకు ఎవరికైతే రూరల్ ఏరియాస్ బ్యాంకింగ్ లేవో ఆ అన్సర్వ్డ్ ఏరియాస్ అన్నిటికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ అండర్సర్వ్డ్ ఎవరమ్మా? దట్ ఈజ్ ఉమెన్. క్లియర్? సో ఉమెన్కి కొత్త అకౌంట్స్ రావడం వలన వాళ్ళ రేషియో కూడా పెరిగింది. క్లియర్? సో 2014 నుంచి ఈ రోజుకి దాదాపుగా 46 crore బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఎన్నమ్మా? 46 crore బ్యాంక్ అకౌంట్స్ అమ్మా. ఓవరాల్గా ఈ అకౌంట్స్ నుంచి 1.74 lakh crore రూపీస్ కూడా బ్యాంక్స్కి వచ్చాయన్నమాట. అంటే వీళ్ళు జీరో అకౌంట్ మెయింటెనెన్స్ చేయమన్నా ఎంతో కొంత ఉంచుకుంటున్నారు కాబట్టి బ్యాంక్స్కి దాదాపుగా డిపాజిట్స్ అన్నీ కలిపి 1.74 lakh crores వచ్చాయి అని చూస్తాం. అండ్ ఆ తర్వాత ఇది అంతా కూడా రూరల్ ఏరియాస్లో 64% ఉమెన్కి ముందు వరకు ఎవరికి లేదో వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ వచ్చాయి. అర్బన్ ఏరియాస్లో 56% ఆఫ్ ఉమెన్ వీళ్ళందరూ కూడా అకౌంట్ హోల్డింగ్ చేసుకోగలుగుతున్నారు. క్లియర్? సో ఎప్పుడైతే 2014లో ఇది మనం తీసుకొని వచ్చామో అప్పుడే టోటల్ చేంజ్ అనేది రావడం జరిగింది. క్లియర్? సో మన షిఫ్ట్ అంతా ఏంటి? ఇంతవరకు ప్రతి హౌస్ హోల్డ్కి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి అని. ఎవరికి ఉండాలంటే ఎవ్రీ హౌస్ హోల్డ్కి. ఇప్పుడు మన ఫోకస్ ఎవ్రీ హౌస్ హోల్డ్కి కాదు, దట్ ఈస్ ఎవ్రీ అడల్ట్కి. క్లియర్? ఎవ్రీ అడల్ట్కి కూడా ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే వాళ్ళని ఫినాన్షియల్ ఇంక్లూషన్ చేయగలము. సార్ ఎందుకు బ్యాంక్ అకౌంట్స్ అంటే గవర్నమెంట్ ప్రజలకి డైరెక్ట్గా ఇచ్చే స్కీమ్ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్స్లో వెయ్యొచ్చు. అంటే డీబీటీ అని అంటాము. డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్. ఈ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్తో స్కీమ్ నుంచి అమౌంట్ డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్తే కరప్షన్ అనేది తగ్గుతుంది. ఈవెన్ డీబీటీ వల్ల నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఎవ్రీ ఇయర్ 40,000 crore రూపీస్ దాకా సేవ్ అవుతుంది అని నీతి ఆయోగ్ తన రిపోర్ట్స్లో చెప్పిందనమాట. సో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ వల్ల 40,000 crores అనేది కరప్షన్ కాకుండా ఎవరికైతే చేరాలో, ఎవరైతే అర్హులో వాళ్ళకి అమౌంట్స్ అనేవి వెళ్ళడం జరిగింది. అందుకే నిర్మలా సీతారామన్ గారు చెప్తున్నారు ఫినాన్షియల్ ఇంక్లూషన్ అనేది గ్రోత్ని పెంచుతుంది అని ఈమె చెప్తున్నారనమాట. క్లియర్? ఎస్. అండ్ ఈ ఆర్టికల్ చూడమ్మా. 5G సెల్స్ టు పిగ్గీ బ్యాక్ ఆన్ పోల్స్ అండ్ హోర్డింగ్స్ అని అంటున్నారు. క్లియర్? ఈ ఆర్టికల్ మనకి GS3 సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ ఆర్టికల్. ఒక్కసారి చూడమ్మా. 5G అనేది ఇండియాలో తీసుకొని వద్దాము అని అనుకున్నారు అండ్ ఆప్షన్స్ కూడా దానికి తగ్గట్టుగా జరిగింది. అయితే 5Gలో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే దీని స్పీడ్ అమ్మ. దీని స్పీడ్ అండ్ దీని ఫ్రీక్వెన్సీ అనేది చాలా ఎక్కువ రావడంతో మనం దీన్ని కన్జ్యూమర్స్కి ఎంత దగ్గరగా ఉంచితే అంత స్పీడ్గా డేటా ట్రాన్స్ఫర్ అవ్వడం వలన వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్న స్పీడ్ అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా వస్తుంది. క్లియర్? యాజ్ ఆఫ్ నౌ చూడండి, ఈ 4G సర్వీసెస్ గురించి అయినా మనం టవర్స్ యూజ్ చేస్తాం, అవునా? సెల్ ఫోన్ టవర్స్ యూజ్ చేస్తాం. అయితే ఈ టవర్స్ ఎంత డిస్టెన్స్లో ఉంటాయి? ప్రతి 5 kilometers డిస్టెన్స్లో ఈ టవర్స్ ఉండడం జరుగుతుంది, అవునా? 5 to 8 kilometers డిస్టెన్స్లో టవర్స్ అనేవి యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ చేస్తున్నారు. బట్ ఇప్పటికీ మనకి సిగ్నల్స్ అనేవి మంచిగానే వస్తున్నాయి, అవునా? బాగానే వస్తున్నాయి. బట్ వెన్ వీ గో ఫర్ 5G ఇవి సరిపోదు, ఈ టవర్స్ మాత్రమే సరిపోదు. సో ఎక్కువ శాతం ఈ టవర్స్ పెట్టేదానికన్నా and these companies are willing to go for small cells.
సెల్స్కి వెళ్ళాలనుకుంటున్నారు. ఈ స్మాల్ సెల్స్ దే జనరలీ యూజ్ లో పవర్ బేస్. క్లియర్? ఇవి చాలా తక్కువ పవర్ని యూజ్ చేస్తాయి. లో పవర్ బేస్ స్టేషన్స్ అనేవి ఇవి ఉంటాయన్నమాట. లో పవర్ కన్జ్యూమ్ చేస్తాయి, బట్ సిగ్నల్స్ని తీసుకొని కన్జ్యూమర్స్కి దగ్గరగా ఉంటాయి. క్లియర్? సో ఈ లో పవర్ సెల్స్ని ఎక్కడ పెట్టాలి అనుకుంటున్నారంటే యాజ్ ఆఫ్ నౌ ఉన్న స్ట్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాడుకోవాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ లైటింగ్ పోల్స్ ఉంటాయి కదమ్మా, అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ ఉంటాయి కదా, బస్ షెల్టర్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఈ స్మాల్ బేస్డ్ సెల్స్ పెట్టడం వలన 5G అనేది ప్రజల దగ్గరగా ఉంటుంది అని మీనింగ్ అనమాట. క్లియర్? సో అందుకనే దీనికి తగ్గట్టుగా పర్మిషన్ అనేది కన్సల్టేషన్ కూడా ట్రాయ్ని అడగడం జరిగింది. సార్ ట్రాయ్ ఏంటి? ట్రాయ్ అంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ టెలికాం కమ్యూనికేషన్స్ అన్నీ కూడా ఏం చెయ్యాలనుకున్నా కూడా ట్రాయ్ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఇలా స్ట్రీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము యూజ్ చేయాలనుకుంటున్నాము. 5Gలో ఇది అల్ట్రా హై స్పీడ్ కనెక్షన్స్కి, ఎక్కువ డెన్సిటీ కనెక్షన్స్కి ఇది యూజ్ అవుతుంది అని చెప్తున్నారనమాట. సో ఈ స్మాల్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి లో పవర్తో రేడియో యాక్సెస్ నోడ్స్లా పనిచేస్తాయన్నమాట. క్లియర్? అంటే కొన్ని మీటర్స్ నుంచి ప్రతి 100 మీటర్స్ వరకు కూడా పనిచేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెంటనే మనకి ఏమున్నాయి? పోల్స్ ఉన్నాయి. సో ఆ ఒక్కొక్క పోల్ దగ్గర ఆర్ అట్లీస్ట్ 2-3 పోల్స్ దగ్గర అయినా మనం పెడుతూ ఉన్నాము అంటే ఆ 2-3 పోల్స్ దగ్గర ఉన్న 5G కనెక్షన్స్ అన్నీ కూడాను పర్ఫెక్ట్గా యాక్టివ్గా పనిచేస్తాయి. సో గవర్నమెంట్ దీని గురించి ఇప్పుడు ఆలోచించాలి, ట్రాయ్ కూడా ఆలోచించాలి అని ఇప్పుడు దానికి నోటీసెస్లో పెట్టడం జరిగిందనమాట. క్లియర్? సో ఇవి గుడ్ జియోగ్రఫికల్ కవరేజ్ అండ్ హై రిలయబిలిటీ అండ్ హై కెపాసిటీ బ్రాడ్బ్యాండ్స్ కూడా ఇవ్వగలవి. క్లియర్? సో ఇవి చిన్న హైట్సే ఉండడం వలన అంటే దాదాపుగా ఇప్పుడు ఈ కొత్తవి 6 మీటర్స్ హైట్ ఉండొచ్చు అని చెప్తున్నారనమాట. క్లియర్? సో జనరల్గా 6 మీటర్స్ హైట్ ఉన్న పోల్స్ దగ్గర ఈ స్మాల్ యూనిట్స్ అనేవి పెట్టాము అంటే ఇది ఈజీగా గ్రౌండ్ లెవెల్కి సర్వీస్ ఇవ్వగలది అని చెప్తున్నారనమాట. క్లియర్? అయితే ఇక్కడ జనరల్గా రూరల్ ఏరియాస్లో ఈ స్మాల్ సెల్స్ ఫిక్స్ చేసినందుకు ఒక్కొక్క దానికి 150 రూపీస్ ఖర్చు అవుతుందేమో, అర్బన్ ఏరియాస్లో 300 రూపీస్ దాకా ఖర్చు అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎప్పటికీ సంవత్సరానికి పవర్ కానీ దానికి ఇచ్చే రెంటల్స్ కానీ అన్నీ కూడా ఈ విధంగా ఉంటాయి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. 5G అనేది రావాలి అంటే ఇటువంటి ఇన్నోవేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. రిసోర్సెస్ని ఆప్టిమల్గా యూటిలైజ్ చేసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వగలిగితేనే ప్రజలు తీసుకుంటారనమాట. క్లియర్? సో అర్థమైంది కదమ్మా. సో ఇదంతా కూడా గుర్తుంచుకోండి. ది అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి బోత్ స్టాటిక్ ప్లస్ డైనమిక్ కవర్ అవుతాయి. 1250 మార్క్స్ GS 1 to 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్స్ అండ్ ఫీడ్బ్యాక్స్ ఉంటుంది. అండ్ డైనమిక్ టాపిక్స్ ఫ్రమ్ ఎడిటోరియల్స్, యోజన అండ్ కురుక్షేత్ర కవర్ అవుతుంది. అండ్ ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 రూపీస్ మాత్రమే. క్లియర్? ఆన్లైన్ ఫీజు వచ్చేసి కేవలం 10,000 మాత్రమే. అండ్ ఇక్కడ చూడండి 7893899553 మీకు ఇక్కడ ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. క్లియర్? సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండడం వలన మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఫైన్. అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, టెస్ట్ సిరీస్ అనేవి యూపీఎస్సీ మెయిన్స్కి అనుగుణంగా ఒక బెస్ట్ స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చాం దట్ అవైలబుల్ ఫర్ యువర్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్. ఆఫ్లైన్ అయితే కేవలం హైదరాబాద్లో, ఆన్లైన్ అయితే మీరు ఎక్కడైనా ఇంటి దగ్గర కూర్చొని రాయొచ్చు. మనకి ఇక్కడ GS 1, 2, 3, 4 అండ్ ఎస్ఐ కవర్ అవుతాయి. ఫీజు వచ్చేసి కేవలం 15,000 రూపీస్ మాత్రమే. క్లియర్? మీకు ఇక్కడ అన్లిమిటెడ్ వీక్లీ టెస్ట్ ఉంటాయి, టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్ అనేవి ఉంటాయి. మీకు పూర్తి ఇవాల్యుయేషన్
టెస్ట్ డిస్కషన్స్ అండ్ ఫీడ్బ్యాక్తో ఇవ్వడం జరుగుతుంది. క్లియర్. మనకి ఇక్కడ ఈఎంఐ 5000 పర్ మంత్తో మీకు ఉంటుందమ్మా. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు కోర్స్ అనేది రావడం వలన మీరు ఎన్నిసార్లు అయినా కూడా ఎగ్జామ్స్ వీక్లీ బేసిస్తో రాస్తూనే ఉంటారు. క్లియర్. సో అయితే ఇక్కడ నెంబర్ చూడండి, ఈ నెంబర్కి కాల్ చేసి వెంటనే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండమ్మా. 7893899553. సో ఇప్పుడు కరెంట్ అఫైర్స్ మెయిన్స్ క్వశ్చన్ అనేది చూడండి అమ్మా. క్లియర్. సో ఇందాక ఎడిటోరియల్ ఆర్టికల్ చూసాం కదా, దాని మీద క్వశ్చన్ నీట్గా డ్రాఫ్ట్ చేయడం జరిగింది. చూడండి. జపనీస్ స్ట్రగల్ ఫర్ జెండర్ ప్యారిటీ. జెండర్ ప్యారిటీ అంటే ఏం చెప్పాను? జెండర్ ఈక్వాలిటీ అని చెప్పాను. జపాన్ యొక్క స్ట్రగుల్స్ గురించి చెప్తున్నారనమాట, జెండర్ ఈక్వాలిటీ గురించి. ఏంటి ఇది? ఇండియా జెండర్ ఎంపవర్మెంట్ ఇష్యూస్ అనేవి చూస్తుంది. సో ఈ టైంలో ఈ జెండర్ ప్యారిటీ స్ట్రగుల్స్ ఆఫ్ జపాన్ అనేది ఖచ్చితంగా మనకి ఒక వే ఫార్వర్డ్లా ఉండాలి అని క్వశ్చన్. సో దాన్నే కామెంట్ అని ఇచ్చాను. 150 వర్డ్స్లో 10 మార్క్స్లో నీట్గా రాయండమ్మా. క్లియర్. గుర్తుంది కదా మనం ఏ విధంగా పెట్టడం జరిగింది? ఇక్కడ ఇంట్రడక్షన్లోని, బాడీలో, కన్క్లూషన్లో యూ హ్యావ్ టు షో హౌ జపాన్ ఈజ్ స్ట్రగ్లింగ్ రైట్ నౌ. అండ్ ఆ తర్వాత అక్కడ నేర్చుకున్న లెసన్స్ అనేవి ఇండియాలో ఏ విధంగా అప్లై చేయగలం అని రాస్తారు. కన్క్లూషన్ నీట్గా ఇస్తారనమాట. క్లియర్. సో ఆన్సర్ ట్రై చేయండి అమ్మా. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇటువంటి ఆన్సర్స్ మీకు చాలా ఇంపార్టెంట్. GS1 సొసైటీలోని అండ్ GS2 సోషల్ జస్టిస్లో కూడా ఇవి కన్ఫామ్గా ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్. అండ్ ఈవెన్ ఎస్ఐస్లో కూడా మీరు ఈ కేస్ స్టడీస్ని యూజ్ చేయగలరు. క్లియర్. ఎస్ఐలో కూడా కేస్ స్టడీని క్లియర్గా యూజ్ చేస్తారనమాట. ఫైన్. ఎస్. చూడమ్మా, ఇది కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. క్లియర్. సో ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఈజ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్. అండ్ నెక్స్ట్, నేషనల్ న్యూట్రిషన్ మిషన్ has target of making India free of malnutrition by the end of 2022. Clear. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఏంటి? ఓన్లీ 1, ఓన్లీ 2, బోత్ అండ్ నన్. 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్తగా చూసి ఆర్టికల్ అంతా విన్నారు కాబట్టి ఆన్సర్ మీరు పర్ఫెక్ట్గా పెట్టగలరు. క్లియర్. ఎస్. చూడమా, ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్లో భాగంగా NCERT ఫౌండేషన్ కోర్స్ ఫీజు అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. డేట్ 30th ఆగస్ట్ వరకు ఉంచుతున్నామా. సో లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు NCERT క్లాసెస్ అనేవి వస్తాయి. ఫీజు అనేది ఇప్పుడు కేవలం 10,000 ఉంది, మళ్ళీ తర్వాత 15,000కి వెళ్తుంది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీరు వెంటనే సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చమ్మా. NCERT సిలబస్ అనేది ఎంత ఇంపార్టెంటో యూపీఎస్సీకి మీకు క్లియర్గా తెలుసు. అయితే అక్కడ మనం లైన్ టు లైన్, పిన్ టు పిన్ నీట్గా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. క్లియర్. సో ఇక్కడ నెంబర్ చూడండి, వెంటనే కాల్ చేయండి అమ్మా. అండ్ ది అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్. క్లియర్. సో ఫర్ యూపీఎస్సీ ఇది కూడా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ కాబట్టి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ ఫీజు అనేది 5,000 మాత్రమే ఉంచడం జరిగిందమ్మా. క్లియర్. 5,000 మాత్రమే ఉంచడం జరిగింది. 10,000 ఫీజు అనేది మీకు ఇక్కడ ఒక వన్ స్టాప్ సొల్యూషన్లా పనికొస్తుంది. దిస్ కవర్స్ బోత్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్. మీకు MCQs అనేవి ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, PIB, డౌన్ టు ఎర్త్ అండ్ లైవ్ మింట్ కవర్ అవుతుంది. యోజన, కురుక్షేత్ర కవర్ అవుతుందమ్మా. మంత్లీ కంపైలేషన్ PDFs, వీక్లీ క్విజెస్, మంత్లీ గ్రాండ్ టెస్ట్ అండ్ రివిజన్ సిరీస్ బిఫోర్ ప్రిలిమ్స్. మీకు ఇన్ని టాపిక్స్ కంప్లీట్ అవుతూ కేవలం 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లియర్. సో దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పర్స్పెక్టివ్. క్లియర్. సో కోర్స్ ఫీజు కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే దీంట్లో జాయిన్ అవ్వగలరు. ఇక్కడ నెంబర్ చూడమ్మా, 7893899553. క్లియర్. సో 30th ఆగస్ట్ వరకు ఫీజు అనేది ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి మీరు వెంటనే దీన్ని యూజ్ చేసుకోగలరు.